ఏ కెఫే అయినా ఫెయిల్ అవ్వచ్చు హైదరాబాద్లో, లమాకాన్ ఫెయిల్ అవ్వదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ. సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ మార్కెటింగ్? నిర్మా అనేది ఫస్ట్ గుర్తొస్తా. హేమ, రేఖ, జయ और సుష్మా. రైమ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇట్ హ్యాస్ అ వాల్యూ ఆఫ్ మెమరీ. ముసలాయన దగ్గరికి వెళ్ళి ఇంకో సున్నా పెట్టింది, మళ్ళీ ఇంకా సావదు కదా, మళ్ళీ ఇంకో సున్నా పెట్టింది. గుమ్మం దగ్గరికి వచ్చి ఇలా చూసుకుంటాడు, పైన లీకేజ్ ఉంది, లీకేజ్ ఒక డ్రాప్ వచ్చి వన్ మీద పడుతుంది. ఇనీషియల్గా వాళ్ళ స్క్రిప్ట్ అది కాదు. ట్రాఫిక్ సిగ్నల్లో మనం యూజువల్గా కలర్ని బట్టి వెళ్తాం. చాలా కాలం ఇదే జరిగింది. ఒకసారి ఒక బ్రిలియంట్ థాట్ వచ్చింది. ఒకటి రెడ్ నుంచి గ్రీన్ పట్టడానికి ఆ మధ్యలో కౌంట్ డౌన్ టైమర్ వేస్తే చాలా మైనర్ ట్వీక్ అది. దాని ఇంపాక్ట్ ఎంతలో ఉంది తెలుసా? ఎయిర్పోర్ట్స్లో యువర్ ఫ్లైట్ ఈజ్ లేట్, ఇట్ ఈస్ డిలేడ్ బై 30 minutes అనేవారు. స్లోగా అది ఎలా చేంజ్ అయిందంటే యువర్ ఫ్లైట్ ఈజ్ అరైవింగ్ సూన్ ఇన్ 30 minutes. పెర్సెప్షన్ ఎలా మారిపోతుంది చూడండి. సో మీరు ఆ టైంలో చూసిన అడ్వర్టైజింగ్ కి ఇప్పుడు చూస్తున్న అడ్వర్టైజింగ్ కి వాట్ డిఫరెన్సెస్ డూ యూ ఫైండ్? ఒక చిన్న ఈ పెడతారు ట్రక్స్ అయితే వాడు పెట్టాడు, బాగానే వెళ్తున్నాయి సేల్స్. పక్కన ఇంకొకడు వచ్చాడు, క్వాలిటీ వైజ్ ఇద్దరే సేమ్ ఉన్నాయి, కానీ రెండోవాడు కొత్తవాడు ఉన్నాయి, వాడి దాని దగ్గరికి ఎక్కువ వెళ్తున్నాడు. డిఫరెన్స్ ఏంటి అంటే రెండోవాడు ప్లేట్ చిన్నది ఇస్తుంది. మీరు ప్లేట్ చిన్నది ఇచ్చినప్పుడు ఇడ్లీ పెద్దగా చిన్న లాజిక్ అది. మన ఇండియన్ సినిమాలో ఆర్జీవి అండ్ మణిరత్నం అని ఎలా అంటారు, అలా ఇండియన్ యాడ్స్ లో పీయూష్ పాండే అండ్ ప్రహ్లాద్ కక్కర్ వీళ్ళిద్దరూ 2 top అన్నమాట. ఫెవికాల్ యాడ్స్, కోకోకాల్ యాడ్స్, మీకు 10 చెప్తే 8 యాడ్స్ నచ్చితే 8 పీయూష్ పాండే. ప్రపంచంలో కాపీ రైటింగ్ అనేది ఎంత పవర్ఫుల్ అని ప్రూవ్ చేసిన ఒక యాడ్ ఉంది, రోల్స్ రాయ్స్. అజయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు ది ఇన్ టాక్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ హోమ్. లాంగ్ టైమ్. హ్యాపీ టు సీ యూ అగైన్. నా లాస్ట్ టైం మనం సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు యూ షేర్ సమ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సినిమా వరల్డ్ నుంచి కొంచెం డివేట్ అయితే మనకి యాడ్స్ వరల్డ్ ఉంది కదా, ద క్రియేటివ్ యాడ్స్, సో మెనీ సిన్స్ చైల్డ్హుడ్ నుంచి మనం చూసినాయి. మీకు బాగా స్ట్రైకింగ్ అనిపించే గుర్తొచ్చే యాడ్ ఏంటి ఫస్ట్ది? అండ్ యాడ్స్ వెనకాల థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అని డూ యూ వాంట్ టు షేర్ సంథింగ్? యా డెఫినెట్గా. అండ్ ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, సి ఫస్ట్ థింగ్, ఐఎమ్ నాట్ అన్ యాడ్ ఫిల్మ్ మేకర్ ఆర్ నాట్ ఈవెన్ ఎ కాపీ రైటర్, బట్ దిస్ ఈజ్ జస్ట్ డిస్కషన్ అబౌట్ అవర్ ఫ్యాసినేషన్ టువర్డ్స్ యాడ్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. జనరల్గా ఇద్దరు ఫ్రెండ్స్ యాడ్స్ గురించి సరదాగా లైట్ హార్టెడ్ కాన్వర్సేషన్ చేసుకుంటే ఏంటి అంతే తప్ప, సో దీన్ని ఏది సీరియస్గా తీసుకోవద్దని ఈవెన్ ఫర్ ఆడియన్స్. సో వెరీ సర్ఫేస్ లెవెల్ లైట్ హార్టెడ్ డిస్కషన్ అబౌట్ అవర్ ఎక్స్పీరియన్సెస్ విత్ యాడ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. లవ్లీ. సో ఫస్ట్ థింగ్, మీరు అడిగింది మోస్ట్ మెమరబుల్ యాడ్. నాకు మీరు అంటే ఇమీడియట్గా గుర్తొచ్చేది నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా అని వచ్చి పాలలోని తెలుగు నిర్మా అని చెప్పేసి, అందులో మెయిన్ మెమరబుల్ థింగ్ ఏంటంటే జయ, హేమ, రేఖ, జయ और సుష్మా, అందరికి నచ్చిందే నిర్మా అని సంథింగ్. అది ఒకటే. మరి ఆ నలుగురు ఎవరు మనకి ఇప్పటికీ తెలియదు. సో నిర్మా అనేది ఫస్ట్ గుర్తొస్తుంది మీరు అంటే మోస్ట్ మెమరబుల్ యాడ్. అండ్ కమింగ్ టు యాడ్స్ అంటే ఇంటర్నేషనల్లీ యాడ్స్ జనరల్గా ఫాదర్ ఆఫ్ యాడ్స్ వరల్డ్ వైడ్ ఎవరంటే డేవిడ్ ఆగిల్వీ అని, అతను ఫేమస్ అనమాట. హీస్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ అడ్వర్టైజింగ్. డేవిడ్ ఆగిల్వీ, ఆయన పేరు మీదే ఆగిల్వీ అండ్ మ్యాథర్ అని O&M అని, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంటర్నేషనల్ యాడ్స్ ఆర్గనైజేషన్. అది ఇండియాలో కూడా ఉంది. అది హీస్ ద ఫాదర్. ఇండియాలో ఎక్కడ ఉందన్నా? ముంబై. ముంబై. అది దానికి పనిచేసిన మనకి ఎవరంటే చాలామంది ఉన్నారు. మనకి ఇండియా వైజ్ అయితే ఇండియాలో ఫాదర్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అంటే అలీక్ పదాంసి అని ఒక ఆయన ఉన్నారు. ఇంట్రెస్టింగ్. సో హీఈస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ అడ్వర్టైజింగ్ అనమాట. సో మనకి ఫస్ట్లో అంటే బాగా ఎర్లీగా హమారా బజాజ్ అని, హమారా బజాజ్, సో ఆ పర్టికులర్ యాడ్, ఇంకా లూనా చల్ మేరే లూనా అని ఒక యాడ్ వస్తుంది అనమాట. అండ్ ఎర్లీ యాడ్స్ సో కాల్డ్ అన్నిటి కూడా ఆయనే. అసలు యాక్చువల్ బీజం
ద గ్రేట్ దానికి ఆయన అలీక్ పదాంసి. తర్వాత మన ఇండియాలో అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ సినిమాలో ఎస్పెషల్లీ సౌత్ వాళ్ళని తీసుకుంటే ఆర్జీవి అండ్ మణిరత్నం అని ఎలా అంటారు, అలా ఇండియన్ యాడ్స్లో పీయూష్ పాండే అండ్ ప్రహ్లాద్ కక్కర్ వీళ్ళిద్దరూ టూ టాప్ అనమాట. నాకు అంటే మోర్ దాన్ బుక్స్ ఐ రీడ్ ఆథర్స్, మోర్ దాన్ ఫిలిమ్స్ ఐ ట్రై టు రీడ్ ద ఫిల్మ్ మేకర్స్. అలాగా మోర్ దాన్ యాడ్స్ నాకు ఇంట్రెస్ట్ అంతా ఈ యాడ్ ఎవడు తీసుకుంటాడు అనే దాని మీద ఎక్కువ వెళ్ళింది నాకు. సో ఎవరి మీద ఈ ఫెవికాల్ యాడ్స్ వచ్చినప్పుడు వండర్ఫుల్ యాడ్స్, నాకు అసలు మర్చిపోయేది అసలు ఏం స్టోరీ టెల్లింగ్ ఇది, అసలు ఎవరు బిహైండ్ ద పీపుల్ ఎవరు అన్నప్పుడు నా ఫ్యాసినేషన్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ పీయూష్ పాండే. సో ఫెవికాల్ యాడ్స్, కోకోకోలా యాడ్స్, ఇంకా చాలా ఉన్నాయి పిడిలైట్ రిలేటెడ్ యాడ్స్. చాలా మీకు 10 చెప్తే 8 యాడ్స్ నచ్చితే 8 పీయూష్ పాండే ఉంటారు. అండ్ ఈజ్ పద్మశ్రీ అవార్డీ ఆల్సో. చాలా యాడ్స్ చేశారు. ఆయన తర్వాత ప్రహ్లాద్ కక్కర్ అని ఆయన. పీయూష్ పాండే బిలాంగ్స్ టు ఆగిల్వి. మనం అంతకు ముందు చెప్పిన ఆగిల్వి ఇండియాకి హీ హెడెడ్. సో అందులో పీయూష్ పాండే ఒక చిన్న మామూలు ఎగ్జిక్యూటివ్ జాబ్లో జాయిన్ అయ్యి స్లోగా ఎదిగి ఇండియన్ ఆగిల్వి దానికి హెడ్ అయ్యి చైర్మన్ అయ్యి ఇంటర్నేషనల్ ఆగిల్వికి ఆయన హీఈస్ లైక్ ఏమంటారు సిసిఓ అంటారు కదా, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ ఫర్ ద వరల్డ్ ఆగిల్వి. అంతా తీసుకెళ్ళాడు అనమాట ఆయన. సో ఆగిల్విని చాలా ఎన్నో మెట్లు పైకి తీసుకెళ్ళింది పీయూష్ పాండే. సో కమింగ్ టు పీయూష్ పాండే, అంతకుముందు యాడ్స్కి పీయూష్ పాండేకి వాట్ ద డిఫరెన్స్ ఏంటంటే, పీయూష్ పాండే ఈజ్ లైక్ ఇండిజినస్ అంటారు కదా, అంటే ఇండిజినస్ అంటే రూటెడ్ కోర్ ఇది. ఇప్పుడు యాక్చువల్గా ఇండియాలో పాన్ ఇండియా మూవ్మెంట్ జరుగుతుంది కదా, ఎందుకు అంటే చాలా మంది అనేది ఏంటంటే బాలీవుడ్ వాళ్ళు ఆ ప్లాస్టిసిటీకి అల్ట్రా మోడర్నిష్ దానికి అలవాటు పడి అసలు రూట్స్ మర్చిపోయారు. అందుకు స్లోగా సౌత్ వచ్చి ఆ కాంతార, బాహుబలి అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు, ద సో కాల్డ్ ఇవన్నీ దే ఇంట్రడ్యూస్డ్ దెమ్ టు ద రూట్స్ ఆఫ్ ఇండియా. అది సేమ్ ఎలాగో ప్యారలల్లో ఇండియన్ యాడ్స్లో పీయూష్ పాండే డిడ్ దట్ వండర్ఫుల్, దట్ ఇండిజినస్ కోర్ స్టోరీ టెల్లింగ్ అనేది. ఇప్పటికీ చాలా మంచి ఉండే యాడ్స్ అంటే ఏదో ఫర్నిచర్ యాడ్ నేను వస్తుంటే మామూలుగా చూసా, ఆ బ్రాండ్ ఏదో ఉంది సంథింగ్, అక్కడ ఒక ఫర్నిచర్ పెట్టి ఒక ఫారెన్ లేడీని పెట్టాడు. అసలు అది ఇర్రిలవెంట్ కదా, ఇప్పుడు ఇండియాలో ఒక ఇండియన్ పెట్టినప్పుడు కదా. సో అలాంటి అంటే పాత్ బ్రేకింగ్ యాడ్స్ పీయూష్ పాండే, ఎస్పెషల్ ఫెవికాల్ ఆ యాడ్స్. సో కమింగ్ టు పీయూష్ పాండే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హిమ్ అంటే ఎందుకు ఆయన ఇది అడిగాడు, ఇది చాలా ఫేమస్ అయ్యాడు, పద్మశ్రీ అవార్డు రేంజ్కి దిగాడంట. ఒకటి, ఎప్పుడైనా కూడా ఒక మనిషి ఎదిగిన విధానం అనేది కీలకం అవుతుంది. హౌ క్రియేటివ్ హీ హెస్ బికమ్ ఇదంతా. వాళ్ళ ఫాదర్ హీఈస్ ఇన్ టు లైక్ ఏం చెప్పాలంటే బ్యాంకింగ్ సెక్టర్, కోఆపరేటివ్ బ్యాంక్, గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. సో హీ ఈజ్ టు ట్రావెల్ అ లాట్. సో పీయూష్ పాండే ఏమంటాడంటే, నాకు ప్రపంచం అంటే ఇండియా మొత్తం అర్థమైంది బికాస్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్. సో హీ ఈజ్ టు ట్రావెల్ ఎ లాట్. సో ట్రావెల్ అవటం వల్ల మామూలుగా ఆయన పుట్టింది రాజస్థాన్, జైపూర్, బట్ హీ ట్రావెల్డ్ త్రూ లాట్ ఆఫ్ ఏరియాస్ అనమాట. తమిళనాడులో ఉన్నాడు కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడు, అది బీజం అనమాట. రైట్. సో ఆయన ఏమంటాడంటే అందుకే ఆ యాడ్లు చూడండి ట్రైన్లో ఎక్కువ ఉంటాయి, ఓకే, బస్సుల్లో ఉంటాయి. ఫెవికాల్ బస్ యాడ్ ఉంటుంది, అవును, అందరూ బస్సుగా అతుక్కుని ఒక ట్రైన్ యాడ్ ఉంటుంది, ఆ రూటెడ్నెస్ ఉంటుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఇండియా, ట్రావెల్ ఇన్ ద సెకండ్ క్లాస్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అంటే దట్ ఈస్ ద బెస్ట్ వే. అది ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ హిస్ క్రియేటివిటీ. ఆయన అనేవాడు, అంటే నాకు తెలియదు అప్పుడు ఫాదర్ ట్రావెల్ అవుతుంటే మామూలుగా చేసి ఇలాగంతా ఇది, కానీ తర్వాత నా కెరియర్ ఇలా ఫామ్ అవుతుంది అనేది నేను ఊహించలేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద
ఇదనేది. సెకండ్ థింగ్ అంటే వాట్ మేక్స్ సంబడి క్రియేటివ్, వాళ్ళ ఫాదర్ ఇంపాక్ట్. వాళ్ళ ఫాదర్ ఏంటంటే హీఈస్ వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ వాళ్ళకి ఆల్మోస్ట్ 9 మంది పిల్లలు, సిబ్లింగ్స్ అందరూ, 7 సిస్టర్స్, 2 అబ్బాయిలు అనమాట. 2 కూడా యాడ్స్లోనే ఉన్నారు. ఇతను ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉండేదంటే ఫుల్ ఇంకా యాక్టివిటీస్, ఫన్, అది ఇది హ్యూమర్ ఇలా ఉండేది అనమాట. సో అలా పెంచడం ఒకటి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా, అంటే ఆయన చాలా ఎంతూజియాస్టిక్గా చెప్తాడు అనమాట. ఇది హౌ యువర్ చైల్డ్హుడ్ ఇంపార్టెంట్ అనేది. ఆయనకి స్కూల్లో ఒక కాంపిటీషన్ పెట్టారు. మేబీ ఆయన 5th క్లాస్ సంథింగ్ అలా కాంపిటీషన్ పెడితే అందులో ఏమైందంటే పోయం చెప్పాలంటే ఆయన ఫాదర్ ఒకటి చెప్పారంట. ఈయనకి చెప్పారు, అక్కడికి వెళ్ళి రిసైట్ చేస్తే అది ఒక సీరియస్ పోయం. అక్కడికి వెళ్తే ఎవరు రాలేదు, ఈయన ప్రైజ్ రాలేదు. పీయూష్ పాండే ఇంటికి వచ్చేసి బాగా డిప్రెస్డ్గా ఉన్నాడంట. డిప్రెస్డ్గా ఉంటే ఏంటి ఇలాగా ఏమైందంటే ఇలా రాలేదా ఎందుకు రాలేదు అంటే ఏం జరిగింది ఇలా అంటే ఓకే అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అన్న విషయం, ఓకే నౌ ఐ అండర్స్టూడ్ యువర్ ఆడియన్స్ అన్నట్టు. సో వీళ్ళకి కొంచెం ఫన్నీగా కావాలన్నమాట. సో ఈ పోయం దానికి సూట్ అవుతుంది అనుకున్నా, నాదే తప్పు నీదేం కాదు, నీకు ఇప్పుడు ఫన్నీ పోయం చెప్తాను, సరదాగా ఇది రిసైట్ చెయ్యి, అప్పుడు నీకు వస్తుంది అని ఒకటి ఫన్నీదే చెప్పాడు. బ్యూటిఫుల్ పేరెంటింగ్. యా అని చెప్పి అది చాలా పెద్ద పోయము, ఊరికే ఒక 4 పదాలు చెప్తా అందులో. అదేంటంటే ఇట్ ఈస్ రిటర్న్ బై సంబడి కాల్డ్ ఓం ప్రకాష్ ఆదిత్య అని 1960s సోషల్ సెటైర్ విన్నట్టుందన్న పేరు బాగా. సోషల్ సెటైర్ వేసి పోయిట్ అనమాట ఆయన. సో ఆయన రాసింది అది చెప్పాడు అనమాట. అదేంటంటే ఇధర్ బి గదే హే ఉధర్ బి గదే హే, ఇధర్ బి దేకో గదే గదే, देखो गधे हंस रहे हैं, देखो गधे हंस रहे हैं, आदमी रो रहे हैं, वाव, मेरा हिंदुस्तान को क्या हो रहे हैं, वाव. ओके ये చెప్పాక నెక్స్ట్ घोड़े खा रहे हैं घास देखो, ओके घोड़े खा रहे हैं घास देखो, गधे खा रहे हैं च्यवनप्राश देखो. So crazy ఉంది. Yeah. So for non-Hindi just చిన్న ఎక్స్ప్లెనేషన్. సో గదే ఎక్కడ చూసినా గాడిదలే ఉన్నాయి, డాంకి పోయాం అనుకోవచ్చు దీన్ని. ఇక్కడ చూసినా ఇక్కడ గాడిదలు అక్కడ గాడిదలు, అందరూ గాడిదలు అంటే హీస్ రెఫరింగ్ టు ఫూల్స్. సో గదే హస్ రహే హే ఆద్మీ రో రహే, నిజమైన మనుషులేమో పాపం బాధపడుతూ ఉన్నారు, అయ్యేమో దే ఆర్ లాఫింగ్ అలాట్. నా హిందుస్థాన్కి ఏమైపోయింది, మేరా హిందుస్థాన్కు క్యా హో అనేది. తర్వాత గోడే ఖారా హే ఘాస్ దేకో, గుర్రాలు గడ్డి తింటున్నాయి, ఓకే, కానీ గాడిదలు ఏం తింటున్నాయి, చ్యవనప్రాష్. సో ఇంట్రెస్టింగ్. సో అది అక్కడ ఆయన చెప్పేసరికి అది హీ హాస్ గాట్ గోల్డ్ వచ్చింది. సో అంటే చూడండి పేరెంటింగ్, అవును, ఒక ఫాదర్ వల్ల అతను ఇప్పుడు ఇండియాస్ ప్రౌడెస్ట్ యాడ్ ఫిల్మ్ మేకర్ అయ్యాడు. ఇంటర్నేషనల్గా ఆ సంస్థకే పేరు తెచ్చాడు ఆయన. అండ్ ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి, ఫాదర్హుడ్ అనేది సేమ్ థింగ్ ప్యారలల్లో సీతారాం శాస్త్రి గారికి జరిగింది. అవునా? సీతారాం శాస్త్రి గారి ఫాదర్ కూడా ఈజ్ హైలీ ఇంటలెక్చువల్. ఆయన చాలా ఎర్లీ ఏజ్లో, ఆయన 40 years ఉండగా చనిపోయారు ఆయన. బట్ వాట్ ఎవర్ హీ స్పెంట్ విత్ అంటే ఫాదర్ సన్ రిలేషన్షిప్లో, ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు శాస్త్రి గారు, ఆల్మోస్ట్ 7 languages ఆయన మాట్లాడేవాడంట. వాళ్ళ ఫాదర్ ఓకే, రోజు ఏదో లాంగ్వేజ్ చెప్పేవాడంట ఆయన. ఇంటలెక్చువల్గా అన్నీ
మ్యాథమెటిక్స్, ఇది క్యాలిక్యులస్ అంటే అది ఒక పోయిట్రీ, ఒక పర్టికులర్ భారతం సరదాగా ఇచ్చే. అసలు ఇంట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉండేదంటే హీ యూజ్ టు ఫీడ్ విత్ ఫన్ అండ్ ఇంటలెక్చువల్ స్టఫ్ ప్యారలల్గా. సో ఇది ఈయనకి శాస్త్రి గారికి ఎంత ఎక్సైట్మెంట్ ఉండేదో అంటే ఫాదర్ వస్తున్నారు ఇంటికంటే, ఇవాళ ఛాలెంజ్ ఇచ్చి ఇది చేయరా సరదాగా, దీన్ని ఎలా చేస్తావు నువ్వు అని అంత ఇంట్రెస్టింగ్గా ఉండేదండి. అంటే చూడండి పేరెంటింగ్ వల్ల చిల్డ్రన్ ఎంత ఇది. సో ద కోర్ ఇక్కడ ఏంటంటే కీ టేక్ అవే ఫర్ అస్, ఎ హ్యాపీ పేరెంట్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఎ హ్యాపీ చైల్డ్. అండ్ కెరియర్స్ ఫామ్ అవటానికి ఖచ్చితంగా సీరియస్గా చదువు లేదంటే ఇది కాదు, అసలు హ్యాపీ పేరెంటింగ్ ఫన్ అలాగా. అసలు చూడండి ఆ పోయం ఎలా అయినప్పుడు ఆయన ఎలా ఇచ్చాడు, ఎలా చేసాడు అనేది. ఇది ఒకటి. అయితే పీయూష్ పాండే గురించి కొన్ని సంఘటనలు చెప్పి మనం వీ కెన్ గో టు అదర్ థింగ్స్. పీయూష్ పాండేకి చాలా అవార్డ్స్ వచ్చినాయి, క్రియేటివ్గా ఇంటర్నేషనల్గా కూడా చాలా అవార్డ్స్ వచ్చినాయి. కాన్ ఫిల్మ్ ఇది జరుగుతుంది కదా, కాన్ యాడ్స్కి కూడా జరుగుతుంది, యాడ్ క్యాంపెయిన్స్ వీటికి కూడా అవార్డ్స్ ఇస్తారు. అందులో బోల్డ్ అవార్డ్స్ వచ్చినాయి ఆగిల్వీకి ఫర్ పీయూష్ పాండే. ఒకసారి చాలా ఇంటర్నేషనల్ ఆడియన్స్ అలా అందరూ ఉన్నప్పుడు పీయూష్ పాండేని, క్రియేటివిటీ అంటే పీయూష్ పాండే అన్నది యాడ్ సర్కిల్స్లో ఇంకా అసలు అంతలా ఉంది. ఆయనకి ఒక కీనోట్ స్పీకర్ కింద ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు క్రియేటివిటీ గురించి కొంచెం మాట్లాడండి అని చెప్తే అందరూ బెయిటెడ్ బ్రెత్తో వెయిట్ చేస్తున్నారంట. ఏం చెప్తారు ఈయన, అసలు ఇన్ని యాడ్స్, ఇన్ని క్యాంపెయిన్స్, ఇంత క్రియేటివిటీ అసలు అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఐ కేమ్ ఫ్రమ్ ఇండియా, ఇండియా ఈజ్ నోన్ ఫర్ యోగా అండ్ యోగా ఈజ్ నోన్ ఫర్ ద ప్రాణాయామ్. నో లెట్స్ డూ ప్రాణాయామ్ అని. అంటే సో ప్రాణాయామం అంటే అక్కడ మన ఇండియన్స్ కూడా ఉన్నారు కదా, ఏంటి సడన్ గా యోగా క్లాస్ కింద పరిస్థితి అని అందరూ అనుకున్నారు. యోగా క్లాస్ ఇదేంటి, ప్రాణాయామం చేద్దాం అనేది ఏంటి, క్రియేటివిటీ మీద ఏ చెప్తాడు అనుకుంటే అంటే అని చెప్పేసి ఆయన అంత క్యాన్ ఫిల్మ్ దాంట్లో ఓకే లెట్స్ బ్రీత్ ఇన్ అని ఇన్హేల్ అన్నాడు. అంటే అందరూ పీల్చుకున్నారు. తర్వాత నో ఎక్సేల్ అన్నాడు. అంతే అయిపోయింది. నో దిస్ ఈజ్ వాట్ క్రియేటివిటీ ఈజ్ అన్నాడు. క్రియేటివిటీ ఈజ్ అన్నాడు. అందరూ దే ఆర్ బ్లాంక్ ఫేసెస్ లో ఇది క్రియేటివిటీ ఏంటంటే మనం చేసే చాలా మిస్టేక్ ఏంటి అంటే ఆయన చెప్పింది, మనం ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు ఇన్హేల్ అవర్ సరౌండింగ్స్. మనం సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చెయ్యం. మీరు ఎక్కడుంటే అక్కడ ఆ సరౌండింగ్స్ని ఇన్హేల్ చేసుకోండి. ఆ సరౌండింగ్స్ని కరెక్ట్గా మీరు ఇన్హేల్ చేసుకుంటేనే ఆ ఎక్సలేషన్లో క్రియేటివిటీ ఆటోమేటిక్గా వస్తుంది. వావ్, వెల్ సెడ్ అని చెప్పాడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్. అందుకే మీరు ఆయన చూడండి యాడ్స్, ఫెవికాల్ యాడ్, పీయూష్ పాండే యాడ్స్ అని కొట్టండి మీకు యూట్యూబ్లో వస్తాయి. అసలు ద కైండ్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఆల్సో ఆయన ఎంతూజియాజం అండ్ ఫ్రెండ్లీనెస్ టువర్డ్స్ హిస్ టీమ్. ఎలా అంటే హీఈస్ రెడీ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ఎనీబడి. ఈవెన్ ఒక చిన్న లైట్ ఆఫీసర్ ఏదన్నా చెప్పినా కూడా హీఈస్ రెడీ టు. ఆయనది ఒక ఫేమస్ యాడ్ ఉంటుందండి, క్యాడ్బరీస్ది. క్యాడ్బరీ గుర్తుందా? ఇప్పుడు ఒకడు కొడతాడు, లాస్ట్ బాల్ 6 కొడతాడు, దాంతో విన్ అవుతుంది అనమాట. విన్ అయితే ఒక అమ్మాయి అక్కడి నుంచి వచ్చేసి పోలీస్ని క్రాస్ చేసి గ్రౌండ్లోకి వచ్చి డ్యాన్స్ చేస్తుంది. చాలా ఫేమస్ యాడ్. ఓకే ఓకే. సో క్యాడ్బరీ యాడ్ అని కొట్టండి, పీయూష్ పాండే క్రికెట్ అని వస్తుంది. అది ద మోస్ట్ అప్పుడులో అది ఊపేసింది అనమాట. క్యాడ్బరీ సేల్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది, స్ట్రైక్ అవుట్లా. సో అయితే ఆ పర్టికులర్ యాడ్ దానికి ఈయన ఏం చెప్పాడంటే, మనకి ప్రొఫెషనల్ డాన్సర్ వద్దు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ప్రొఫెషనల్ డాన్సర్ వచ్చినప్పుడు ప్రొఫెషనల్గా వేస్తారు, అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ సందర్భం ఏంటి,
ఇప్పుడు ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ క్రికెట్ ఆడుతున్నాడు, లాస్ట్ బాల్ 6 వేస్తే విన్ అవుతారు. సో షీఈ్ వెయిటింగ్ ఫర్ 6 కొట్టాలని. ఆ ఎంతూజియాజం 6 వేయగానే న్యాచురల్గా ఆమెకి ఏం వస్తుందో అదే చేద్దాం అని చెప్పి చేయించాడు. సో అందరూ భయపడ్డారంట. మరి ఎంత సెటప్ పెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు స్టేడియంలో ఆడంటే వాళ్ళందరూ జూనియర్స్ ఇదంతా ఇది కదా. లేదంటే నాకు నమ్మకం ఉంది చేద్దాం, వద్దు కొరియోగ్రాఫర్ కూడా వద్దు అన్నాడు. సో ఆ అమ్మాయికి మనోడు ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే, నీకు అతను బాయ్ ఫ్రెండ్, నీకు ఇప్పుడు నీకు ఏ మూమెంట్ వస్తే అది చూద్దాం, దాన్ని బట్టి వెళ్దాం అన్నాడు. ఫస్ట్ ఆమె వచ్చి చేసింది. ఫస్ట్ టేకే ఓకే యాక్చువల్లీ, కాకపోతే పక్కన కెమెరాను వచ్చి సేఫ్టీకి కూడా తీద్దాం అంటారు. అలాగే 14 టేక్లు అని చేశారంట, కానీ ఫస్ట్ టేకే ఉంచారు. అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాడ్స్. సో అంటే టేకింగ్ థింగ్స్ ఇన్ ఎ న్యూ వే, మరీ ప్రొఫెషనల్గా కాకుండా. రెండోది ఎంసీ ల్యాడ్ అని ఒకటి చాలా ఫేమస్ యాడ్ అయింది, గుర్తునే ఉంటుంది మీకు. ఎలాంటిదంటే ఒకడు వీలునామా రాయాలి, డెత్ బెడ్ మీద ఉంటాడు ముసలాయన, గుర్తొస్తుంది రాయాలంటే ఆ ఉన్న కొడుకుల్లో ఒక కొడుకు కొంచెం రౌడీ టైప్ అన్న, ఆడొచ్చి వీలునామా ఈ వైపు రాయించుకుంటాడు ఎక్కువ. ఎంత రాశారు నాకు ఎంత రాశారు అని చెప్పేసి అక్కడ సపోజ్ నాకు నెంబర్ ఎందుకు గుర్తులేదు, సపోజ్ ఒక 1,00,000 రూపాయలు అనుకుందాం. ఓకే, ఈ పక్కన వెళ్ళి వాళ్ళ ఫాదర్ ముసలాయన దగ్గరికి వెళ్ళి ఇంకో 0 పెట్టింది. ఓకే, మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇంకా ఎక్కువ రాయం చేసుకుందాం ఎలాగో పోయేలా ఉన్నాడు కదా అని మళ్ళీ ఇంకో 0 పెట్టింది. మళ్ళీ ఇంకా ఆశ సావదు కదా, మళ్ళీ ఇంకో 0 పెట్టింది. అలాగా 3 zeros యాడ్ చేయించేస్తాడు. యాడ్ చేయించేస్తే మిగతా వాళ్ళు ఏం అనలేరు, ఆల్రెడీ వాడు కొంచెం రౌడీష్గా ఉంటాడో, కొంచెం ఆల్రెడీ సంపాదించినోడే సంథింగ్. మిగతా వాళ్ళు కొంచెం ఏంటి నాన్న ఇలా చేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. అంటే అప్పుడు తర్వాత అమ్మయ్య అయిపోయింది, మనకి ఎంత బాగా చేసాడు ఇలాగని చెప్పేసి ఫాదర్ అక్కడ ఉంటాడు, వీడు బయటికి గుమ్మం దగ్గరికి వచ్చి ఇలా చూసుకుంటూ ఉంటాడు అనమాట. పిల్లలు చూసుకుంటుంటే పైనుంచి ఒక డ్రాప్ వచ్చి, పైన లీకేజ్ ఉన్నాను ఎంసీ ల్యాడ్ కదా, లీకేజ్ ఒక డ్రాప్ వచ్చి 1 మీద పడుతుంది. 1 మీద పడుతుంది. గుర్తొచ్చింది, ఇప్పుడు గుర్తొచ్చింది. సో వీడు వెళ్ళి వెంటనే ఇలా అని వెళ్ళేసరికి వాళ్ళ ఫాదర్ చచ్చిపోతాడు. సో ఇక్కడ బ్యూటీ ఆఫ్ పీయూష్ పాండే ఏంటంటే, ఇనీషియల్గా వాళ్ళ స్క్రిప్ట్ అది కాదు. ఇనీషియల్గా వాళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే, ఇవి నీటి బొట్టు వచ్చి సిగ్నేచర్ మీద పడాలి అనేది ఉందంట. అప్పుడు అది తీస్తున్నప్పుడు ఒక ఆఫీసర్ లైట్ బాయ్ ఒకడు అన్నాడు, లోయెస్ట్ ర్యాంక్లో ఉన్న అతను, ఆయన అన్నాడంట, సార్ ఇది సిగ్నేచర్ మీద కన్నా 1 మీద పడితే బాగుంటుందేమో, బ్రిలియంట్ ఐడియా అని చెప్పేసి ఇమీడియట్గా అది చేసాడు. సో ఇట్ ఈస్ ఓపెన్నెస్ టు సచ్ థింగ్స్ దట్ అది క్రియేటివిటీ ఇది అవుతుంది. అండ్ ఆయన అంటే చిన్నప్పుడు ఐ యూజ్ టు, అంటే ఆయన ఆర్టికల్ ఎప్పుడైనా వస్తుందా ఆయన గురించి ఏదైనా, ఇండియా టుడే ఐ యూజ్ టు రీడ్ ఎ లాట్ న్యూస్ పేపర్. పీయూష్ పాండే మీద ఏదొచ్చినా ఐ యూజ్ టు గెట్ ఎక్సైటెడ్ అండ్ రీడ్ అబౌట్ ఇట్. అప్పుడు తక్కువ రిసోర్సెస్ కదా మనకి, వీళ్ళు తెలిసే అవకాశం. ఆయన ఒకటి చెప్తాడండి, ఆయనది బుక్ కూడా ఉంది, మీరు యూ కెన్ రీడ్. నేను ఎప్పుడు నాకు క్రియేటివిటీ తట్టట్లేదు, అది క్రియేటివ్ బ్లాక్ వచ్చింది అంటే నేను ట్రూత్ దగ్గరికి వెళ్తాను. ట్రూత్ నాకు 2 చోట్ల అబ్సల్యూట్గా దొరుకుతుంది, కేవలం 2 వ్యక్తుల దగ్గర నాకు దొరుకుతుంది, నాకు ఎప్పటి నుంచో హెల్ప్ చేసింది ఇదే అని చెప్తాడు. ఎక్కడ దొరుకుతుందంటే, 1 చిన్నపిల్లల దగ్గర, 2 ఓల్డ్ పీపుల్ దగ్గర. సో చిన్నపిల్లలు ముసలోళ్ళు. ఆయన దానికి ఇచ్చిన రీజన్ అద్భుతమైన రీజన్. ఎందుకు చిన్నపిల్లల దగ్గర ఎందుకు దొరుకుతుందంటే, అసలు వాళ్ళు నన్ను పట్టించుకోరు,
ఎవడో వచ్చాడు ఇది ఏదో అనేసి. దే కేర్ ఎ డ్యామ్ అబౌట్ మీ అండ్ దే కేర్ ఎ డ్యామ్ అబౌట్ ద ఫ్యూచర్. సో అందుకు నాకు నిజం చెప్తారు వాళ్ళు. ముసలోళ్ళు ఎందుకంటే వాళ్ళు అన్నీ చూస్తారు, నేను వెళ్ళి అడిగితే నేను నథింగ్ వాళ్ళకి, అందుకు వాళ్ళు నిజం చెప్తారు. సో ఈ 2 కారణాల వల్ల నేను ఎప్పుడు క్రియేటివ్ బ్లాక్ వచ్చినా ఐ స్పెండ్ మోర్ టైమ్ విత్ చిల్డ్రన్ ఆర్ విత్ ద ఓల్డ్ పీపుల్ బికాజ్ ఓన్లీ దేర్ ద ట్రూత్ ఈజ్ రివీల్డ్. సో మిగతా మిడిల్ వాళ్ళకి కొంచెం కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అదర్ రకరకాల రావచ్చు ఇదంతా. అది పీయూష్ పాండే గురించి మీకు ఎంతైనా చెప్తా, బట్ హీ సచ్ ఏ అంటే వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ గ్రేట్ పర్సనాలిటీ. సో సమ్ అదర్ థింగ్స్ లైక్ ఇప్పుడు చెప్తుంటే యూకే ఆగిల్వీకి ఒక చైర్మన్ ఉన్నారు, వైస్ చైర్మన్, ఆయన పేరు రోరీ సదర్లాండ్ అని. హీఈస్ ఆల్సో వెరీ ఫ్యాసినేటింగ్ పర్సన్ అనమాట. ఓకే, ఎస్పెషలీ కమింగ్ టు యాడ్స్. ఆయన 2 చెప్తారు. మామూలుగా సాటిస్ఫైసింగ్ అని ఒక సాటిస్ఫైసింగ్ ఇంట్రెస్టింగ్ అంటే ఏంటంటే సాటిస్ఫై అనేది ఒక వర్డ్, సఫైస్ అని ఒక వర్డ్ ఉంది. సఫైస్ అంటే ఇనఫ్ అని, నాకు ఇన్నొద్దు ఇది చాలు అనేది సఫైస్ అంటారు. ఈ 2 కలిపి డిక్షనరీ వర్డ్ అది. దాన్ని సాటిస్ఫైసింగ్ అంటారు. ఇంకోటి ఆప్టిమైజింగ్ అని మామూలుగా తెలిసిందే. సాటిస్ఫైసింగ్ అంటే ఏంటంటే చెప్పేది, ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి మనం 100 మార్కులకి 35 అనేది మినిమం పాస్, అది సాటిస్ఫైసింగ్ అన్నమాట. సో ఏ పనికైతే మినిమం ఏది ఉందో అది చేస్తే అది చెల్లుబాటు అయిపోతుందో అది సాటిస్ఫైసింగ్. ఏ పనికైతే అల్టిమేట్ ది బెస్ట్ చేస్తే మేబీ డిస్టింక్షన్ ఒక 85కి లేదా 90 మార్క్స్ వచ్చినాయి, అది ఆప్టిమైజింగ్ అనమాట. సో ఆయన ఏమంటాడంటే మీరు ఏ పని చేసినా ఎనీ క్రియేటివ్ థింగ్ మీరు పర్స్యూ చేసినప్పుడు బీ ఏ సాటిస్ఫైజర్, డోంట్ బీ ఎన్ ఆప్టిమైజర్. ఇనీషియల్గా మీరు ప్రతిదీ ది బెస్ట్ ఇవ్వాలనుకుంటే క్రియేటివ్ పర్స్యూట్స్లో అది కరెక్ట్ కాదు. వేరే ఆటల్లో ఉండొచ్చు, మేబీ మీకు వేరే ఆటలు అది ఉండొచ్చు, కానీ ఎనీ క్రియేటివ్ స్టఫ్ మీరు చేస్తున్నప్పుడు ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ బీ ఏ సాటిస్ఫైజర్ రాదర్ దాన్ ఆప్టిమైజర్. సో అప్పుడు అందుకని ఆయన క్యాంపెయిన్స్ అన్నీ కూడా డోవ్కి ఆయన చేసాడు, ఇంకా చాలా చేసాడు ఆయన. అట్లా అన్నట్లు ఎలా ఉంటుందంటే అంతకుముందు క్యాంపెయిన్స్ అన్నీ ఒకలా వెళ్తే ఈయన ఏంటంటే ఈజ్ లైక్ ఎ డిస్రప్టర్ అనమాట. మీకు డోవ్ ది బెస్ట్ ఇచ్చేస్తుంది లేదంటే ఇది ఇచ్చేస్తుంది అని అంతకుముందు ఉంటే, ఈయన ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఆగిల్వీ యూకే దానికి, డోవ్ మీకు ఏమి ఇవ్వదు, కేవలం చిన్న బ్యూటిఫుల్ స్కిన్ ఇస్తుంది ఆ టైం. సో హీ ఇంప్లిమెంట్స్ దట్ సాటిస్ఫైసింగ్ అనే ఎలిమెంట్ ఆయన క్యాంపెయిన్స్లో చాలా వాటిలో అది ఉంటుంది. కమింగ్ టు ఆగిల్వీ ఈజ్ ఎ గ్రేట్ కాపీ రైటర్. ఆయన అంటే ప్రపంచంలో కాపీ రైటింగ్ అనేది ఎంత పవర్ఫుల్ అని ప్రూవ్ చేసిన ఒక యాడ్ ఉంది అయింది. అదేంటంటే రోల్స్ రాయిస్. సింపుల్గా ఆయన అప్పుడు అన్ని ప్రింట్ యాడ్సే కదా. ఒక హెడ్లైన్లో, న్యూస్ పేపర్ హెడ్లైన్లో ఆయన ఏమి ఇచ్చాడంటే at 60 miles per hour in this new Rolls Royce, you can the loudest noise you will hear is the electric clock. ఆ పర్టికులర్ యాడ్ ఎంత ఇదైపోయిందంటే యాక్చువల్గా ఇది పిచ్ చేయడానికి రోల్స్ రాయిస్ ఆఫీస్కి వెళ్ళాడండి, వెళ్ళి చూపించాడంట. ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్, అది చూపిస్తే ఆ సీఈఓకి విపరీతంగా నచ్చేసింది, సూపర్ అన్నాడు. కానీ ఆ గ్రూప్లో ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఇంజనీర్ అది వినగానే నెక్స్ట్ టైం క్లాక్ బాగా ఇచ్చే పని చేసేలాగా చూడాలి అంటే ఈ డిడ్ంట్ గెట్ ద పాయింట్.
అర్థం. ఇతనేమనుకున్నాడు ఇంజనీరు, ఇలా యాడ్ చేసారు అయితే నెక్స్ట్ టైం ఆ సైలెన్స్ లో పని చేయాలి క్లాక్ అనుకున్నాడు ఆయన. ఆ CEO చెప్పాడట, కాదురా బాబు అది అనలిటికల్ బ్రెయిన్. సో డేవిడ్ ఆగిల్వి చాలా బాగుంటాయి అలా యానెక్డోట్స్. డేవిడ్ ఆగిల్వి ఎసెన్స్, ఆయన విజ్డమ్ చిన్న పాయింట్స్లో చెప్పాలంటే, ఆయన కొన్ని పాయింట్స్ చెప్తాడు. ఎప్పుడైనా మీరు కాపీ రాస్తే ఒక అడ్వర్టైజ్మెంట్కి కాపీ, కొన్ని రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పేసి. ఫస్ట్ రూల్ ఏంటంటే, ఖచ్చితంగా అది మీరు మాట్లాడుతున్నట్టు ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి లైక్ రైటింగ్, ఇట్ షుడ్ బి లైక్ యు ఆర్ టాకింగ్ అనేది ఫస్ట్ రూల్. వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా మీరు ఒకళ్ళలో దీనివల్ల ఒక యాక్షన్ చేయాలి, పని చేయాలి అంటే అప్పుడు అది రాయొద్దు, డైరెక్ట్గా మీరు వెళ్ళి ఆ వ్యక్తికి అది చెప్పండి అంటాడు అనమాట. సో ఇఫ్ యూ వాంట్ యాక్షన్, డోంట్ రైట్ ఇట్, జస్ట్ గో టు దట్ పర్సన్ అండ్ టెల్ టు డూ ఇట్. ఓకే, ద మోస్ట్ న్యాచురల్ వే. ఆయన ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఏ సబ్జెక్ట్ అయినా మీరు మాస్టర్ చేయాలంటే మీరు మొత్తం దాన్ని అర్థం చేసుకున్నాక ఆ మొత్తం ఎసెన్స్ని కేవలం 2 పేజీల్లో మాత్రమే రాయండి. 2 పేజెస్ మించి మీరు రాయొద్దు. అప్పుడు మీకు ఆ విషయం అర్థమైనట్టు. సినాప్సిస్ లానే ఇది కూడా. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకోటి ఆయన ఏమంటాడంటే, మీరు ఇప్పుడు ఒక ఈమెయిల్ లెటరు ఎవరికన్నా రాయాలి. ఓకే, ఇవాళ రాశారు అంటే ఇవాళ పంపొద్దు, నెక్స్ట్ రోజు చూసుకున్నప్పుడు విల్ ఫైండ్ లాట్ ఆఫ్ థింగ్స్. నెవర్ send a letter or email or any copy to anyone on the same day. నెక్స్ట్ డే వచ్చి కొంచెం చూసుకుంటే మళ్ళీ కొత్త కనిపిస్తుంది, మళ్ళీ రీరైట్ చేస్తాం. అవును. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా మీరు ఏది రాసినా మీ కొలీగ్కి చూపించి ఒపీనియన్ తీసుకోండి. యూ హ్యావ్ టు టేక్ ఒపీనియన్ ఆఫ్ కొలీగ్ ఆర్ సంబడి ఎల్స్. ఎందుకంటే మనకు ఫస్ట్ హ్యాండ్ వెళ్ళిపోతాం, మన కరెక్ట్ హ్యాండ్ నుంచి వచ్చు. కానీ ఇది దిస్ వెరీ ఇంపార్టెంట్ కాపీ రైటింగ్ రూల్స్ అనమాట. విల్ బి చాలా ఉంటాయి, బట్ బ్రీఫ్గా అసలు ఫీడ్బ్యాక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్రియేటివిటీలో. అవును. అంటే కొన్నిసార్లు మనకు నచ్చిందా నచ్చలేదో కూడా అర్థం కాదు. లైక్ సమ్ బ్లాంక్ స్టేజ్ లో ఉండొచ్చు, ఆ టైంలో చాలా ఉపయోగపడుతుంది. అంటే చాలా మంది డైరెక్టర్స్ కూడా చెప్తారు కదా, అదే దాన్ని ఏమంటారు, మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఆ స్టూడియోలో చూసినప్పుడు ఎవరికి అర్థం కాదండి సినిమా, ఆడియన్స్కి వచ్చినప్పుడు కానీ అర్థం చెప్తుంటారు. మీరు ఎంటీవీలో పని చేసినప్పుడు, సారీ మీరు ఏమని చెప్తున్నారా? చెప్పండి. మీరు ఎంటీవీలో యూటీవీ, సారీ మీరు డిజ్నీ యూటీవీ, వాల్ట్ డిజ్నీ యూటీవీ, మీరు అక్కడ పని చేసినప్పుడు దేనికన్నా రాశారన్నా? దానికి రాయలేదు. డిజ్నీలో నా వర్క్ అంతా ఏంటంటే, అక్కడ డిజ్నీ మూవీస్ అన్నీ వస్తాయి కదా, డిజ్నీ చేసిన మూవీస్ అన్ని. ఆ మూవీ వచ్చాక ఆ మూవీ మొత్తం చూసి ఆ మూవీని ఒక 2 లైన్స్లో రాయాలి. అదే నా పని. అంటే మొత్తం సినిమాలు చూడటం, ఆ 2 లైన్స్లో దాని ఎసెన్స్ కొంచెం ఇంట్రీగింగ్గా రాయటం. ఎంత అందమైన పని. సో ఆ ముంబైలో చేసింది అది. అంటే మీరు ఇన్సిడెంట్గా మీరు ఇది అడిగారు కదా, అంటే నాకు కాపీ రైటింగ్ అంటే ఎంత ఇష్టం అంటే, చిన్నప్పుడు ఐ యూజ్డ్ టు వాంట్ టు బికమ్ ఎ కాపీ రైటర్. అవునా? చాలా. సో ముంబైలో ఉన్నప్పుడు ఐ యూజ్డ్ టు వర్క్ ఫర్ ఇది యూటీవీ, అంధేరి ఈస్ట్లో అనమాట. రూమ్ నుంచి అక్కడికి వెళ్తుంటే ఆఫీస్కి దారిలో నాకు అన్నీ ఇక్కడ పీయూష్ పాండే ఎప్పుడన్నా కనిపిస్తాడా అంటే, ఇక్కడ మన వీళ్ళందరూ ఉన్నారు కదా సో కాల్డ్ అడ్వర్టైజింగ్ గురూస్, ర్యాండమ్ గా ఇఫ్ ఐ బంప్ ఇంటూ హిమ్ నేను ఏం అడగొచ్చా అంటే, దీస్ ఆర్ మై యాడ్ హీరోస్ అనమాట. అందుకని ఏదోలాగా యాడ్ ఇండస్ట్రీలో దూరేయాలని నేను చాలా ప్రయత్నం చేశాను అనమాట. సో అలా ఫుల్ టైం ఇచ్చేస్తూ అది కుదరదు కాబట్టి
అప్పుడు ఒక యాడ్ ఏజెన్సీని ఫైండ్ అవుట్ చేసి నేను వాళ్ళకి అంటే ఆ డిస్పరేషన్ ఎంతలా ఉండేదంటే నేను ఫ్రీగా చేస్తా, ఒక యాడ్ క్యాంపెయిన్ చూస్తా, నాకు ఏం వద్దు, మీరు ఏం ఇవ్వద్దు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. కంటిన్యూస్గా పర్సూ చేస్తా ఒక 3 months. వీడు వదిలి వాళ్ళు ఇచ్చారు. సో ఐ వెంట్ దేర్ అండ్ వర్క్డ్ ఫర్ దోస్. అంటే యాడ్ క్యాంపెయిన్ ఎలా జరుగుతుంది, కాపీ రైటింగ్ టెక్స్ట్ ఎలా జరుగుతుంది, ఈ టెక్స్ట్ని ఎలా రాస్తారు, రాసి ఎన్ని లెవెల్స్లో వెళ్తుంది, తర్వాత అంటే నేను అనుకునేవన్నీ చాలా ఓకే ఇలా అయ్యాక తర్వాత ఇలా కాపీరైటర్ ఇచ్చేస్తాడు అయిపోతుంది. కానీ ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఒకళ్ళు అప్రూవ్ చేయడానికి ఎన్ని ఉంటాయి, సిసిఓలు ఉంటారు, చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్స్ అని, మళ్ళీ చాలా తతంగా ఉంది. ఫస్ట్ హ్యాండ్ నేను అర్థం చేసుకున్నది అక్కడ అనమాట. బట్ తర్వాత పర్సూ చేయలేదు. అండ్ నా డ్రీమ్ ఆగల్వి కదా, అంటే లైఫ్ ఎలా ఉంటుంది చూడండి. వెన్ ఐ వాజ్ బిజీ పర్సూయింగ్ దిస్ ఫిలిమ్స్ అండ్ ఆల్, నాకు O&M నుంచి కాల్ వచ్చింది. టు ఒక పర్టికులర్ క్యాంపెయిన్ దానికి ఇలాగా అంటే కంటెంట్ రైటర్గా ఉండేవాను కదా. తర్వాత క్రియేటివ్ రైటర్ కూడా ట్రై చేసి రెజ్యూమ్ పెట్టి వదిలేసాను అనమాట. పడితే అప్పుడు నేను అది మర్చిపోయా, అది నౌకరీలో ఉందని కూడా తెలియదు. సో దెన్ తర్వాత పూరి జగన్నాథ్ గారి దగ్గరికి వచ్చేసి ఏం చేస్తుంటే O&M నుంచి కాల్ వచ్చింది నాకు. దే ఆర్ డూయింగ్ అన్ యాడ్ క్యాంపెయిన్ అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ కాపీ రైటర్. సో అంటే కానీ వెళ్ళలేని పరిస్థితి. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెమరీస్ ఆఫ్ O&M. మీరు ప్రశాంత్ వర్మతో కూడా వర్క్ చేశారు కదా, ఆయన కూడా యాడ్ ఫిల్మ్ మేకర్. ఆయన మీకు ఏమైనా చూపించారు ఆయన చేసిన యాడ్స్? ఆయన చాలా చేశారు. క్రికెట్ సంబంధించి తమన్నాతో కొన్ని. బట్ నాకు అందులో లేను నేను. అప్పుడు కంప్లీట్ ఫిలిమ్స్ అంటే అది అటు నుంచి ఇటు చూస్తాం కదా. సో మీరు ఆ టైంలో చూసిన అడ్వర్టైజింగ్ కి ఇప్పుడు చూస్తున్న అడ్వర్టైజింగ్ కి వాట్ డిఫరెన్సెస్ డూ యూ ఫైండ్? ఎప్పుడు కూడా ఏ ఫీల్డ్ అయినా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. డెఫినెట్లీ. ఇప్పుడు అది గొప్ప ఇది కాదు అని కాదు. ఎందుకంటే ఎప్పుడైతే అది అన్నామో ఆ గతంలో ఎన్నో ఇయర్స్ ఆఫ్ దాంట్లో ఇన్ని కంపేర్ చేస్తాం. ఇప్పుడు అంటే రీసెంట్ పాస్ట్ ఎంత ఉంటుంది, మా అయితే 5 years 10 years. సో అలా ఇప్పుడు మనం కంపేర్ చేయలేం. కానీ నాకు రీసెంట్గా అయితే చాలా బాగా నచ్చింది మటుకి. అంటే రీసెంటే కాదు, ఎప్పటి నుంచో వచ్చేది అది, మెన్ విల్ బి మెన్. ఇంపీరియల్ బ్లూ. అంటే పాటింట్లో అది ప్యారికి రాహ్ మే చల్నా సీక్, నేర్చుకో ప్రేమలో వెళ్ళటం ఎలా నడవాలో నేర్చుకో అనేది గజల్లా పెట్టి ఆఫ్ ద బ్రిలియంట్ క్యాంపెయిన్స్. అది Seagram's విస్కీ. చాలా మందికి అది విస్కీ అని తెలుసో లేదో మరి, యాక్చువల్ గా నాన్ డ్రింకర్స్. వన్ ఆఫ్ ద బ్రిలియంట్ క్యాంపెయిన్స్. పీయూష్ పాండే ఇంకా అంటే హీఈస్ ఇంటూ సో మచ్ క్రియేటివ్ ఇన్పుట్స్ ఇస్తాడు అనమాట మా ఆస్పిరెంట్స్ కి. అందులో అతను ఏమంటాడంటే చిన్నప్పుడు మనం రైమ్స్ నేర్చుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. రైమ్స్ ఏంటంటే మీకు ఒక విషయాన్ని చెప్పటం ఫన్గా నేర్పుతాయి. అంటే మీకు విషయం వెళ్ళిపోతుంది, అది మనం బట్టి అందులో ఒక మ్యూజికాలిటీ ఉంటుంది కదా. రైమ్ ఈజ్ నథింగ్ బట్ ఎ లిటిల్ సాంగ్ విత్ రిథమ్, అంతే కదా. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నిక్ అది. సో అందుకని ఎప్పుడు కూడా పిల్లల చేత రైమ్స్ చదివించడం అది అలవాటు చేయాలి. అందుకంటే మీరు అంతకుముందు చూడండి, మనం చెప్పుకునే ఎగ్జాంపుల్లో కూడా మీరు చెప్తుంటే గదే గదే అంటేనే మీకు నవ్వు వచ్చేస్తుంది. ఒకటి అర్ధ సౌందర్యం ఉంది అండ్ ఆల్సో శబ్ద సౌందర్యం రెండూ ఉన్నాయి. సో ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక అంటే రైమ్ అనేది ఎంత ఇదవుతుంది. రైమ్ అంటే నాకు చిన్నప్పుడు చదువుకునే కొంచెం గుర్తొస్తుంది. మీకు భజగోవిందంలో ఒకటి ఉంటుంది, భజగోవిందం శంకరాచార్యులు రాసింది. రైమ్ యొక్క గొప్పదనం ఏంటంటే ఇట్ హ్యాస్ అ వాల్యూ ఆఫ్ మెమరీ. భజగోవిందం మీకు ఐడియా ఉన్న జనరల్గా
అందులో ఒక చిన్న శ్లోకం ఏంటంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మలతత్వం, నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఒకటి ఉంటుంది. ఇది చిన్నప్పుడు ఎందుకు చేసామంటే ఛాలెంజ్ చేసుకునేవాళ్ళు. బికాజ్ నీకు తెలుసా ఇది, నువ్వు చెప్పగలవా. ఎప్పుడైతే అది ఉందో యాక్చువల్గా అందులో అర్థం ఉంది, చాలా డీప్ మీనింగ్. కానీ యాజ్ అ కిడ్స్ మనకి అది ఇంకొకరు చెప్పి నేను చెప్పాను నువ్వు చెప్పగలవా అనే దాంట్లో వస్తుంది. ఇందులో డీపర్ మీనింగ్ ఏంటి, మామూలుగా సత్సంగత్వే నిస్సంగత్వం అంటే ఏంటంటే సత్సంగంలో ఉండటం వల్ల నిస్సంగత్వం, ఏ సంఘం అవసరం లేని స్థితికి వెళ్ళిపోతాం. అంటే గుడ్ కంపెనీలో ఉన్నప్పుడు స్లోగా ఏ కంపెనీ అవసరం లేదు, తర్వాత ఈ గుడ్ కంపెనీ కూడా నీకు అవసరం లేని స్థితికి వెళ్తాం. ఓకే, నిస్సంగత్వే నిర్మోహత్వం అంటే ఇక్కడ వచ్చాక నెక్స్ట్ స్టేజ్ నిస్సంగం అంటే సంఘం నుంచి దూరం అయ్యాక నిర్మోహత్వం అంటే మోహం తగ్గుతుంది. ఓ డిజైర్స్ అవి చేసేయాలి ఇది చేసేయాలి అనే మోహం నిర్మోహత్వంలోకి వెళ్తాం. నిర్మోహత్వే నిశ్చలతత్వం అంటే నిర్మోహత్వంలోకి వెళ్ళినప్పుడు స్లోగా నీలో ఒక స్థితప్రజ్ఞత, ఒక స్టాయిసిజంలోకి ఎంటర్ అవుతుంది. ఎందుకు నిశ్చలతత్వం అంటే నిశ్చలతత్వే జీవన్ముక్తి. సో యాక్చువల్ నీకు లిబరేషన్, యాక్చువల్ ఫ్రీడమ్ అప్పుడు దొరుకుతుంది. దీని అన్నిటికి రూట్ ఏంటి, సత్సంగం విత్ ద రైట్ పీపుల్. చిన్నప్పుడు ఏం తెలియదు కానీ బట్ ద ఫన్ ఆఫ్ ఇట్. అలాగే అంటే రైమ్ దాంతో ఒక ఇంపార్టెంట్ థింగ్ సముద్రపోయాం. మీకు భాగవతంలో దశమ స్కందం అంటే 10th దాంట్లో ఉంటుందన్నమాట. ఓకే, ఒక చిన్న రైమ్ అంటే దాని ఏమన్నా ఒక గమ్మత్తైన ఒక పోయం అనమాట అది. అంటే అది చలాకీగా ఉండి భలే ఉంటుంది, అది పోటీ పెట్టుకునే వాళ్ళు అనమాట. అలా అంటే విషధర రిపు గమనునికిని, విషగల సకునికిని, విమల విష సైనునికిని, విషభావభావ జనకునికిని, విషకుచ చను విషము గొనట విషమే తెల్లపన్. వావ్ అనేది. సో ఇది ఇప్పటికీ నాకు ఎందుకు గుర్తుందంటే బికాస్ ఆఫ్ దట్ మ్యూజికాలిటీ ఆఫ్ ఇట్, రైమ్ ఆఫ్ ఇట్. సో ఎప్పుడైతే మనం ఇలాంటి వాటిని ఎక్స్పోజ్ అయ్యామో దాన్ని తెలియకుండా మీ మైండ్ క్రియేటివిటీని పట్టుకోవటం, లేదంటే క్రియేటివిటీకి ఇది చాలా చెప్తాడు ఆయన పీయూష్ పాండే. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిసైట్ మన పోయట్రీ. అందులో మ్యూజికాలిటీ ఉన్నది, కొన్ని తికమకలు ఉంటాయి దాన్ని పట్టుకోవటం. సో నాకు అప్పుడు అర్థమైంది తెలియదు చిన్నప్పుడు, తర్వాత తెలిసింది అనమాట ఎంత బ్యూటిఫుల్ అర్థం ఉంది అనేది. యాక్చువల్గా ఇది ఒక ఎలివేషన్ ఫర్ శ్రీకృష్ణుడు. సో ఈ సందర్భం ఏంటంటే కాంటెక్స్ట్ ఏంటంటే భాగవతంలో దశమ స్కందంలో పోతన రాస్తాడు అనమాట. అంటే కృష్ణుణ్ణి చంపటానికి కంసుడు పంపుతాడు రకరకాల రాక్షసులు వేరే రూపంలో. పంపినప్పుడు ఒక రాక్షసి వస్తుంది, ఆమె పేరు పోతన. అదే బ్రెస్ట్ కి పాయిజన్ విషపాలు సంథింగ్ అలా ఇవ్వడానికి సో వస్తుంది. అప్పుడు యూజువల్గా చనిపోవాలి కదా, విషం తాగినప్పుడు చిన్నపిల్లోడు కదా, వీడు చనిపోవాలి కదా, చనిపోలేదు ఏంటి అని ఆయన క్వశ్చన్ వేస్తాడు. క్వశ్చన్ వేసి ఎందుకు చావలేదంటే అని ఇక్కడ ఎలివేషన్ ఇది. ఎందుకు చావలేదంటే విషధర రిపు గమనునికిని అంటే ఏంటంటే విషం ధరించింది పాము కదా, రిపు అంటే శత్రువు అనమాట. పాముకి శత్రువు ఎవరు, గ్రద్ద. విష్ణు వాహనం, సో గరుడ. సో అది. సో విషధర రిపు గమనునికిని అంటే విషానికి శత్రువు అయిన సోకాల్ గరుడ గద్దని వాహనంగా కలిగినోడు విష్ణు కదా, విష్ణు. విషగల సకునికి అంటే విషాన్ని కంఠంలో దాచుకున్నాడు శివుడు. శివుడు విష్ణువుకి ఫ్రెండ్, సకుడు.
ఓకే, పైగా ఆ శివుడికే మెల్లో బాగుంటుంది. అలాంటి వాడు మళ్ళీ వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే, విమల విష సైనునికి అంటే విష్ణు. సో పడుకుంటాడు కదా ఎక్కడ శేష సైన్. సో దాని మీద అలాంటి పాములు ఉన్న దాని మీద పడుకుంటాడు. నెక్స్ట్ ఇంకోటి విషభవ జనకునికి అంటే ఏంటంటే భవ అంటే ఏంటంటే సంసారం, విషభవ అంటే విషతుల్యమైన సంసారం అనేది ఒక ఇది విషంతో సమానం అంత ఇది. అలాంటి దాన్ని సృష్టించినోడు భవ అంటే మళ్ళీ విష భవ సృష్టించినోడు ఎవడో బ్రహ్మ. కానీ బ్రహ్మను సృష్టించినోడు ఎవడో జనకుడు అంటే తండ్రి. బ్రహ్మ విష భవ జనకునికి. సో బ్రహ్మను సృష్టించినోడు విష్ణువు నాభిలోంచి బ్రహ్మ పడతాడు. సో విష భవ విషపూరితమైన అలాంటి విషంతో సమానమైన సంసారాన్ని క్రియేట్ చేసిన బ్రహ్మనే సృష్టించిన వాడు విష్ణువు. ఓకే, అలాంటి వాడికి విషకుచ చను, ఆ చను దాంట్లో చిన్న విషం తగిలితే విషకుచ చను విషము గొనుట విషమే తెలపన్. అసలు ఇది పెద్ద విషయం, ఎంత పెద్ద ఎలివేషన్. సో పీయూష్ పాండే సేస్ దట్ చిన్నప్పుడు పిల్లలకి రైమ్స్ నేర్పడం దానివల్ల బ్రెయిన్ చాలా యాక్టివేట్ అవుతుంది. సేమ్ మీరు చూడండి, ఏదైనా మనకి రావాలంటే ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళాలి అంటే పిల్లోడు రాడు. అవును, కానీ ప్రసాదం అనే ఇన్సెంటివ్ అక్కడ పులిహోర పెడతారు, సంథింగ్ ఏదో పెడతారు అన్నప్పుడు యూ విల్ ఆటోమేటిక్లీ గో. సో అక్కడికి వెళ్ళిన ప్రసాదం కోసం చిన్నప్పుడు, కానీ స్లోగా ఓకే ఇదేంటి ఓకే హనుమంతుడు ఏంటి ఇది తెలుస్తుంది, లేదంటే ఇదేంటి తెలుస్తుంది, ఒక తత్వం వస్తుంది, ఈ విగ్రహం ఎందుకు ఇలా ఉందని తెలుస్తుంది. తర్వాత దాంట్లో ఓహో ఇదా, ఆ కథ తెలుసుకుంటే ఇదా అని తెలుస్తుంది. సో అలాగే రైమ్స్లో ఇది వరకు అంతా కూడా శృతమే కదా, అంటే పుస్తకాలు ఉండి కాదు, విని నేర్చుకోవడం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నిక్స్ ఫర్ క్రియేటివిటీ, లెర్నింగ్ క్రియేటివిటీ ఇన్ చిల్డ్రన్ అని పీయూష్ పాండే చెప్తాడు అనమాట. నాకు హరే కృష్ణ ఫౌండేషన్ లో ఒక మాంక్ ఒక ఆయన ఉంటాడు, ఆయన చెప్పాడు నాకు మీరు చెప్పిన ఆ ఇన్సిడెంట్. పోతన ఆవిడ బ్రెస్ట్ కి పాయిజన్ రాసుకుని వచ్చి చంపేయాలనేది ప్లాన్ కదా కృష్ణుడిని. పాలు తాగి 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 ఆవిడ ప్రాణం లాగేస్తాడు, చచ్చిపోద్దాం. సో ఇది తెలిసిన తర్వాత అంట వాళ్ళ మదర్, శ్రీకృష్ణ వాళ్ళ మదర్ ఇంటికి తీసుకెళ్ళి దిష్టి తీస్తారు కదా. అమ్మో ఇదేంటి ఇలా జరిగిపోయింది ఏంటండి. ఆవిడ ఏం దిష్టి తీసిందంటే నా కన్నయ్య నడుముకి నారాయణ రక్ష అని చెప్పి ఒక దిష్టి తీసినాను. ఎందుకంటే ఈయన నారాయణ అని ఆవిడకి తెలియదు కాబట్టి. నువ్వు చెప్తుంటే నాకు అది స్ట్రైక్ అయింది. చాలా బాగుంటాయి. యాక్చువల్గా మన క్రియేటివిటీ అని ఏదో వెస్టర్న్ బుక్స్ అనుకుంటాం, కానీ మన మహాభారతం, మన భాగవతం, మన రామాయణం వీటిల్లో ఎంత క్రియేటివిటీ ఉంటుందంటే ఎన్ని క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీస్. ఇప్పుడు మనకి ఎంత క్రియేటివిటీ ఉంది అనుకునే రాజమౌళి ఫైనల్ ఆయన డెస్టినేషన్ మహాభారతం తీయాలనుకుంటుంది. అవునవును, దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి ఎంత. ఇప్పుడు చిన్న పోయం ఇది చూడండి, ఎంత రిథమిక్ ఉంది, ఎంత మ్యూజికాలిటీ ఉంది, ఎంత ఎలివేషన్ ఉంది, అర్థం తెలుసు. అంటే శబ్ద సౌందర్యం ఉంది, అర్థ సౌందర్యం ఉంది, అండ్ ఇట్ యాక్టివేట్స్ యూ అండ్ ఇట్ మేక్స్ యూ, ఇట్ గివ్స్ యూ ఇన్సెంటివ్. ఇమీడియట్ గా మీకు ఇచ్చే ఇన్సెంటివ్ ఏంటి, మనం ఇది ఒక ఛాలెంజ్ ఎవరికన్నా ఇస్తుందాం అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంది పిల్లోడికి. నాకు ఇది తెలుసు, నువ్వు చెప్పగలదు అంటే రావట్లేదు, నేను నేర్పిస్తా అయితే. అంటే విజ్డమ్ ఎలా వెళ్తుందో చూడండి. దట్స్ ద బ్యూటీ. జో రోగన్ పాడ్కాస్ట్ కి ఎలాన్ మస్క్ వచ్చినప్పుడు సెకండ్ దాంట్లో చాలాసేపు మాట్లాడాను దీని గురించి. మీకు ఇండియన్ స్క్రిప్చర్స్ లో దొరికే ఫిలాసఫీ ఎక్కడ దొరకదని చాలా మాట్లాడారు. నాకు తెలుగు నాకు సంస్కృతం రాదు కాబట్టి, బట్ సమ్ డే ఐ వుడ్ లైక్ టు లెర్న్ సాంస్క్రిట్ అని చెప్పాడు అన్నమాట. నవల్ రవికాంత్ తను ఏమంటాడంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ ఫిలాసఫీ గో టు ఈస్ట్, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ సైన్స్ గో టు వెస్ట్. ఓకే, అందుకే ఇప్పుడు స్టీవ్ జాబ్స్ వీళ్ళందరూ ఇక్కడికి రావటం. దేర్ ఇస్ లాట్ ఆఫ్ పవర్ ఫిలాసాఫికల్ ఇదంతా. అదొక ఎపిసోడ్ చేయొచ్చు. ఇప్పుడు దాకా మనం మాట్లాడిన ఈ యాడ్స్ ఇవన్నీ పార్ట్ ఆఫ్
ద క్యాంపెయిన్స్ కదా. సో మార్కెటింగ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. సో వాట్ డూ యూ అండర్స్టాండ్ అబౌట్ మార్కెటింగ్? సింపుల్ అండి. మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ మేక్స్ ద ఫోన్ రింగ్, సేల్స్ పిక్స్ ఇట్ అప్. అంటే మీ ఆఫీస్లో ఫోన్ ఉంది, సో మార్కెటింగ్ అంటే అందరికీ తెలియపరచడం. మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ టెల్లింగ్, సేల్స్ ఈజ్ ఆల్ అబౌట్ సెల్లింగ్. సో వేరియస్ టచ్ పాయింట్స్ ఉంటాయి కదా. ఒకటి టీవీలో అవ్వచ్చు, ఇంకోటి న్యూస్ పేపర్ అవ్వచ్చు, ఇంకోటి మేబీ ఒక రీల్లో అవ్వచ్చు, ఇంకోటి. ఈ అన్ని టచ్ పాయింట్స్లో మనకి ఈ ప్రోడక్ట్ ఉంది అని త్రూఅవుట్ చెప్పటం, టెల్లింగ్ ఈజ్ మార్కెటింగ్. సో ఇదంతా తెలిసాక నాకు ఒక కస్టమర్కి ఇంట్రెస్ట్ వచ్చింది ప్రోడక్ట్ మీద. వచ్చినప్పుడు వాడు ఫోన్ చేస్తాడు కదా, ఫోన్ రింగ్ అవుతుంది కదా, రింగ్ అయ్యేలా చెయ్యటం మార్కెటింగ్ పని. అవును. రింగ్ అయ్యాక ఒకళ్ళు ఎత్తారు కదా, వాళ్ళు సేల్స్. సో ఎత్తి ఏం చేయాలంటే వీళ్ళు కన్వర్షన్ చేయాలి. అవును. సో మిగతా మార్కెటింగ్ అంతా ఇన్విటేషన్ అనుకుంటే, యాక్చువల్ సెల్లింగ్ ఒక హ్యాండ్ షేక్ అనమాట, డైరెక్ట్లీ విత్ ద కస్టమర్. సో స్టోరీ టెల్లింగ్ ఈజ్ యాక్చువల్లీ స్టోరీ సెల్లింగ్ అంటారు. సో మార్కెటింగ్లో కోర్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇఫ్ యూ కాంట్ టెల్ యూ క్యాంట్ సెల్. యూ కంప్లీట్గా చెప్తూ ఉండాలి, కంటిన్యూస్ చెప్తూ ఉండాలి, రిపిటేషన్. సో అది ఫండమెంటల్గా, అందుకే సేల్స్ బాయ్ అంటారు. సేల్స్ అంటే ఏంటి? కస్టమర్ డైరెక్ట్గా వచ్చాక షాప్కి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది సేల్స్ బాయ్. అవును. కానీ అక్కడ వరకు వచ్చేలా చేసేది మార్కెటింగ్. అవును. అది ఫండమెంటల్ డిఫరెన్స్. మార్కెటింగ్లో అంటే చిన్న యాంగిల్, మూవీకి వెళ్తే మనకందరికీ కామన్గా పాప్కార్న్ కదా. సో పాప్కార్న్ వెళ్ళగానే 3 రకాలు ఉంటాయి, తెలిసే ఉంటుంది మీకు. సాల్టెడ్, క్యారమెల్ కాదు, ఇప్పుడు స్మాల్, మీడియం, లార్జ్. ఓకే. ఫండమెంటల్గా యూజువల్గా ఇది వరకు 2 ఉండి, ఓకే, స్మాల్ ఒకటి, మీడియం ఒకటి. ఎలా ఉండేదంటే చిన్నదే 30 రూపాయలు, నెక్స్ట్ది 90 రూపాయలు అనుకుందాం. ఇలా ఉంటే జనరల్గా అందరూ ఆ 90 రూపాయలు ఇందుకు పాప్కార్న్కి చిన్నది కొనుక్కున్నాం అంటారు, 30 రూపీస్ది కొనుక్కుని వెళ్తారు. కానీ దెన్ ద సైకాలజీ, బికాజ్ ఎకనామికల్ ఇదంతా కూడా సైకాలజీ. అవును. ఒక కొత్తది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటంటే 30-90 ఉంది. ఇలా పెట్టినప్పుడు అందరూ కూడా ఇదే తీసుకుంటున్నారు, స్మాల్దే. కానీ యాక్చువల్గా మనకి 95 వర్కౌట్ అవ్వాలి అన్నప్పుడు మధ్యలో ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే 80 రూపీస్ అని చెప్పేసి మీడియం. సో మీడియం అది ఎప్పుడుందో వీడు చూస్తాడు, కంపేర్ చేసుకుంటాడు, ఇది 30యా, ఇది 80యా, 80 కన్నా ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు అమౌంట్, కానీ 10 రూపీసే తేడా. అవునవును. స్మాల్దేమో 30, మీడియందేమో 80, లార్జ్ది మీడియం కన్నా చాలా ఎక్కువ అమౌంట్ ఉంది, అది అంటే వాల్యూమ్, కానీ 10 రూపీస్ డిఫరెన్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా లార్జ్గా ఉంటుంది. సో దీన్నే ది డికాయ్ ఎఫెక్ట్ అంటారు టెక్నికల్గా. ది డికాయ్ ఎఫెక్ట్ అంటే, డికాయ్ అంటే ఏంటంటే, ఇప్పుడు వేటాడినప్పుడు ఒక ఎర వేస్తారు కదా, అంటే ఒక వేరే యానిమల్ని ఒకటి పెడతారు మధ్యలో, అది బొమ్మ యానిమల్ అనమాట. దానికోసం వేరే యానిమల్ వస్తుంది. సో ఆ పెట్టిన దాన్ని డికాయ్ అంటారు అనమాట. సో ఈ మధ్యలో మీడియందే యాక్చువల్గా డికాయ్, మీకు ఒక ఎరైట్ అనుకోండి. సో దాన్ని డికాయ్ ఎఫెక్ట్ అంటారు. సో అలాగా మనకి ఎప్పుడు కూడా 3 ఉంటాయి చూడండి ఆప్షన్స్, చాలా ఇట్లా. సో వాడి ఉద్దేశం ఫైనల్ గా లార్జ్ది కొనుక్కోవటమే. ఈ మధ్యలో మీడియం అనేది ఇట్స్ ఎ డికాయ్ ఫర్ యూ టు యాక్చువల్లీ బై దట్. మీకు ఒక గమ్మత్తైన స్టడీ జరిగింది ఒక రెస్టారెంట్లో. ఎలా అంటే, ఒక కస్టమర్ వచ్చాడు రెస్టారెంట్కి, వెయిటర్ వెళ్ళి ఏమడిగాడంటే, ఏమున్నాయని అడుగుతాడు కదా, అంటే ఫిష్ అండ్ చికెన్ ఉంది అన్నాడు. ఓనా, ఓకే, ఫిష్ తీసుకురండి అన్నాడు. ఫిష్లో ఏదో రెడీ చెప్పాడు. ఓకే,
తర్వాత కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఆడనికి వచ్చి మర్చిపోయానండి బీఫ్ కూడా ఉంది ఆర్ మటన్ సంథింగ్ ఉంది అని చెప్పాడు. చెప్తే ఓ అవునా అయితే చికెన్ తీసుకురండి. అర్థమైందా? 100 మందిలో 90 మంది ఇలా చెప్పినప్పుడు 3 ఆప్షన్లు ఇచ్చినప్పుడు చికెన్ ఇచ్చారు ఆర్డర్. యాక్చువల్గా 3 వాటిల్లో ఉన్నప్పుడు కొత్తది వచ్చినప్పుడు అది చెప్పాలి కదా, మటనో బీఫో సమ్ అదర్ థింగ్. కానీ ఇదేం చెప్పారంటే దీన్ని సైకలాజికల్గా ఏంటంటే వీ ఆల్వేస్ ట్రై టు చూస్ లెస్ డ్యామేజింగ్ థింగ్ అనమాట. ఫిష్ చికెన్లో మనకు మెంటల్గా ఎలా ఉంటుందంటే ఫిష్ ఈజ్ మచ్ మోర్ బెటర్, హెల్దీ రాదర్ దాన్ చికెన్. అవును, ఓకే. ఇప్పుడు చికెన్ పక్కన నేను మటనో బీఫో పెట్టాను అనుకోండి, ఆబ్వియస్లీ చికెన్ ఈజ్ బెస్ట్ అని మనకి లెస్ డ్యామేజింగ్ థింగ్ ని మనం చూస్ చేసుకుంటాం. సో అందుకని ఈ స్టడీలో అందరూ ఫైనల్గా చికెన్ చెప్పారు. సర్వైవల్. సో అదొక స్టడీ అనమాట, అంటే సైకలాజికల్ స్టడీ వేర్. సో ఆల్ అంటే ఎకనామిక్స్ అంతా కూడా యాక్చువల్లీ సైకాలజీయే. అవును, the more you understand the psychology, the more you can sell also. అవును. నేను చెప్తుంటే నాకు చిన్న గుర్తొస్తున్నాయి. మా కాలనీలో ఐ యూజ్డ్ టు సీ ఒక చిన్న పెడతారు ట్రక్స్ పెడితే వాడు పెట్టాడు, బాగానే వెళ్తున్నాయి సేల్స్. ఓకే, ఇక్కడ ఈ ఏరియాలో ఇటు పెట్టాడు కదా అని చెప్పేసి ఇడ్లీ దోశ సంథింగ్ అలా. పక్కన ఇంకొకటి వచ్చాడు, వస్తారు కదా జనరల్, ఆటో ట్రక్ పెట్టాడు. ఆటో ట్రక్ పెడుతుంటే క్వాలిటీ వైజ్ ఇద్దరే సేమ్ ఉన్నాయి, ఓకే. కానీ రెండోడు కొత్తోడు ఉన్నాయి కదా, వాడి దాని దగ్గరికి ఎక్కువ వెళ్తున్నారు. సో ఓవర్ అండ్ అబ్జర్వేషన్ జనరల్లీ డిఫరెన్స్ ఏంటి అంటే వాట్ ఐ అబ్జర్వ్డ్ చెప్తున్నాను, రెండోవాడు యాక్చువల్గా ప్లేట్ చిన్నది ఇస్తున్నాడు. మీరు ప్లేట్ చిన్నది ఇచ్చినప్పుడు ఇడ్లీ పెద్దగా చిన్న లాజిక్ అది. సో మనం ఏంటంటే చాలా ఎక్కువ తింటున్నాం, వీడి ఇడ్లీ కూడా అంతే ఉంటుంది కానీ వీడు పెద్ద ప్లేట్ ఇస్తున్నాడు. సో ఇంత చిన్న సైకలాజికల్ థింగ్స్, స్మాల్ థింగ్స్ అనమాట. అండ్ ఇప్పుడు సపోజ్ ఇంకోటి సేమ్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ మా కాలనీలో. ఒకసారి ఒకడు బొండాలు అమ్ముతున్నాడు, కొబ్బరి బొండాలు. సో వాడు బాగానే వెళ్తుంది, ఈ ఆబ్వియస్ కాంపిటీషన్ కదా, వాడు అక్కడ పెట్టాడని వాడు దూరంగా ఇంకొకటి పెట్టాడు, సెకండ్ గై, ఏబీ టెస్టింగ్ లాగా అనమాట ఇది. సో వాడు వచ్చి రెండో వర్డ్ది మళ్ళీ విన్ అవుతుంది. ఏంటి డిఫరెన్స్? కొబ్బరి బొండంలో టేస్ట్ ఇప్పుడు మిగతాదంటే వేరే అనుకోవచ్చు, కొబ్బరి బొండంలో ఏముంటుందంటే వాడు ఆ మార్కెట్ని అర్థం చేసుకుని ఈడు ఒక చిన్న చేంజ్ చేసాడు అనమాట. రెండో వాడు వచ్చినాడు ఏం చేశాడంటే, మీరు ఆశ్చర్యపోతారు నిజంగా, అంటే ఇన్ని స్మాల్ థింగ్స్ మ్యాటర్ అవుతాయి అనేది. ఈ రెండో వాడు చిన్ని స్ట్రా పెట్టాడు, ఎక్కువసేపు తాగడం. యా, ఫస్ట్ వాడు ఏమో మామూలు కొంచెం స్ట్రా ఉంటుంది కదా, అది పెట్టాడు. సో అది తొందరగా అయిపోతుంది, బాగుపడతాడు లైఫ్ లో. యా. సో ఇది మనకి ఇడు ఆబ్వియస్గా టైం పడుతుంది, ఎక్కువసేపు తాగడం. యా టైం పడుతుంది. రెండోది నేను అబ్జర్వ్ చేసింది, రెండోడి దగ్గర ఈ టైం పడుతుంది కదా, అప్పుడు ఆడు మాట్లాడుతున్నాడు ఆడితో, కస్టమర్తో. సో ద సెల్లర్ ఈజ్ టాకింగ్ టు ద కస్టమర్ సరదాగా. అది చాలా ఇంపార్టెంట్. అన్న ఎక్కడుంటారు అన్న. సో ఒకటి ఇది టైం డిలే అవుతుంది, ఎక్కువ అమౌంట్ వచ్చింది, ఆ టాకింగ్ టు ద కస్టమర్ అండ్ బిల్డింగ్ దట్ ర్యాపో. ఇది పట్టుకున్నాడు వీడు. ఇంత చిన్నవి అనమాట, చాలా ఇంపార్టెంట్. మాకు అంటే నా చైల్డ్హుడ్లో మాకు వీ యూజ్డ్ టు హ్యావ్ క్యాంటీన్, చిన్న క్యాంటీన్ ఉండేది భీమవరంలో. వచ్చేవారు జనాలు, వెళ్ళేవారు, వచ్చేవారు. ఒక స్ట్రేంజ్ ఇన్సైట్ అప్పుడు నాకు అనిపించింది అనమాట. ఎవరైనా కస్టమర్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏం ఆర్డర్ చేస్తున్నారంటే, వాళ్ళు వస్తున్నారు ఎంట్రన్స్లో, నేను క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చునేవాడిని, అలా చూస్తున్నారు. మోస్ట్ ఆఫ్ అస్ విల్ నాట్ హ్యావ్ ఎ క్లూ ఆఫ్ వాట్ టు ఆర్డర్ యూజువల్గా. అప్పుడు మనం దాన్ని ఈజీ చేసుకోవడానికి ఏం చేస్తామంటే, పక్కనోడు ఏం తింటున్నాడు
అనేది చూస్తాం. సో వాళ్ళు చూసేవారు, ఇలా పక్కన ఇమీడియట్ గా ఉన్నాడు ఏ పూరి అన్నాడు, ఈడు వచ్చే ఫ్రెండ్తో అరే ఏం తింటారంటే అలా చూసి పూరి చెప్పారా అంటాడు. సో ఇది నాకు ఎప్పుడైతే ఐ అండర్స్టూడ్ దిస్, ఇప్పుడు ఏదన్నా సపోజ్ ఒక ఐటమ్ ఇది సేల్ అవ్వాలి, లేదా ఇది వేడిగా ఉంది, ఇది తొందరగా వెళ్తే ఇది చల్లారిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే, నేనేం చేసేవాడిని అంటే మా ఫ్రెండ్ ఎవరైనా వస్తే ఇరే ఏం తినమంటావు అంటాడు మా ఫ్రెండ్ ఎవరో, జనరల్గా అడుగుతారు కదా, బజ్జీ వేడిగా ఉందరో ఇప్పుడు వేసారు అని చెప్పాను, ఆడు బజ్జీ తింటాడు కదా. ఇమీడియట్ గా నెక్స్ట్ వచ్చి కస్టమర్స్ చూసి ఫస్ట్ ఆయన చూస్తారు, ఇమీడియట్ గా ఎవరు కనిపిస్తున్నాడో ఆయన చూస్తారు కదా. సో ఆయన చూసిన వెంటనే వాళ్ళు బజ్జీ చెప్పేస్తారు ఆటోమేటిక్గా. సో దీస్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్, బట్ అది పట్టుకోగలిగితే దట్ అంతే కదా క్రియేటివిటీ అంటే. ఇట్స్ నాట్ లైక్ బిగ్ థింగ్స్ ఏం కాదు, స్మాలెస్ట్ థింగ్స్ లోనే చాలా చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు చికెన్ పకోడీ అవి వేస్తుంటారు బయట, చాలా మంది నెగ్లెక్ట్ చేసే మైనర్ థింగ్ ఏంటంటే, ఆ చికెన్ పకోడీ తీసుకున్నాక అందులో వాడే లెమన్ ఉంది కదా, అది చాలా పూర్ క్వాలిటీ వేస్తారు, ఫ్రెష్ వేయాలి. అవును. సో అందరూ అలా వేస్తున్నారు, కొంచెం పాడైంది కొంచెం ఇది అన్నాయి, మనకు ఆ ఫీలే కలగదు. అవును, ఆ చిన్న చేంజ్ ఆడు చేయగలిగితే. అండ్ ఆల్సో ద వే ఇట్ ఈస్ కట్. అవును, కొంతమంది బండగా అలా కాకుండా కొన్ని కరెక్ట్గా స్లైస్ చేసి ఇచ్చి అలా చేస్తే, అంత చిన్న చిన్న వాటిలో ఇదే కదా మార్కెటింగ్. దిస్ ఈజ్ మార్కెటింగ్, దిస్ ఈజ్ అది. ఇలాంటి చిన్న చిన్న పట్టుకోవాలి. అందుకే అది స్టాన్లీ క్యూబ్రిక్ది నిన్న పెట్టా ఇన్స్టాలో, చూసే ఉంటారు మీరు. ఇప్పుడు అబ్జర్వేషన్ ఈస్ ద రేరెస్ట్ ఆర్ట్, ఇట్ ఈస్ డైయింగ్ అని స్టాన్లీ క్యూబ్రిక్ది ఫేమస్ కోట్. మనకి ఎండేంజర్డ్ యానిమల్స్ అంటున్నారు కదా, టైగర్ ఇవన్నీ చాలా అంతరించిపోతున్నాయి. ఎండేంజర్డ్ ఆర్ట్ ఏంటంటే అబ్జర్వేషన్. నిజంగా తెలుసు, అది అంతరించిపోతుంది. ఎందుకంటే ఎంతసేపు వీఆర్ ఇన్ టు కన్సంప్షన్ ఆఫ్ రీల్స్ ఆర్ ఇది చుట్టుపక్కల ఏం జరుగుతుంది చూడలే. అంతకుముందు పీయూష్ పాండే అంత ఖాన్ ఫెస్టివల్లో ఆయన ఏం చెప్పాడంటే, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అన్నాడు కదా. సో బ్రీత్ ఇన్ యువర్ సరౌండింగ్స్, బ్రీత్ అవుట్, అప్పుడు బ్రీత్ అవుట్లో క్రియేటివిటీ వస్తుంది అన్నది ఇది దాని మూలం. అది పట్టుకోవాలి. యాక్చువల్గా మీరు స్టార్టింగ్లో కొన్ని యాడ్స్ గురించి చెప్పినప్పుడు నాకు ఈ ఎల్ఐసి వాళ్ళ యాడ్స్ అప్పట్లో చాలా బాగున్నాయి. భరోసా అని అలాంటి వర్డింగ్స్ అని వాడి. అవును, అంటే దాన్ని కొంచెం మనం ప్రజెంట్ సిచ్యువేషన్కి బిజినెస్లకి అప్లై చేస్తే, ఇప్పుడు నేను రీసెంట్గా ఒక చాలా రోజులు అయింది ఫిలిం నగర్ వెళ్ళి, ఒక 2 days బ్యాక్ వెళ్ళా ఏదో పని మీద వెళ్తే, అట్లీస్ట్ ఒక 10 కొత్త కెఫేలు కనపడినాయి నాకు. సో దే ఆర్ సో మెనీ కెఫేస్ అవుట్ దేర్ విచ్ ఆర్ ఓపెనింగ్. అండ్ 1 year లోపు చాలా క్లోజ్ అయిపోతున్నాయి కూడా, 70 to 80% క్లోజ్ అయిపోతున్నాయి. సో దీని వెనకాల ఒక రీసెర్చ్ చేశారు, ఎందుకు ఇలా స్టార్ట్ అవుతున్నాయి, ఎందుకు క్లోజ్ అయిపోతున్నాయి. 1 year లోపు 99% ఆఫ్ ద బిజినెసెస్ క్లోజ్ అయిపోతున్నాయి. ఎందుకు అని రీసెర్చ్ చేస్తే, ఎస్పెషల్లీ క్యాఫేస్ ఎందుకు అని రీసెర్చ్ చేస్తే, కొన్ని కెఫేస్ దగ్గరికి వెళ్ళి మనం, ఇట్స్ నాట్ అబౌట్ కాఫీ అని, ఎనీ డే ఇట్స్ నాట్ అబౌట్ కాఫీ, ఇట్ ఈస్ అబౌట్ కమ్యూనిటీ అండ్ ద ఫీలింగ్ యూ గెట్ వెన్ యూ ఎంటర్ ఎ కెఫే. సింపుల్ ఏంటంటే, ఈ 1% కెఫేలు ఉంటాయి చూసారా, ఈ హోమ్ ఫీలింగ్ ఇస్తున్నాయి వాళ్ళకి, కస్టమర్స్కి. దట్ ఈస్ వై ఎనీ కెఫే, ఏ కెఫే అయినా ఫెయిల్ అవ్వచ్చు హైదరాబాద్లో, లమాకాన్ ఫెయిల్ అవ్వదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ గివింగ్ దట్ ఎమోషన్ అండ్ ఫీలింగ్ అండ్ బిల్డింగ్ అ కమ్యూనిటీ. ఇట్స్ నాట్ అబౌట్ కాఫీ అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇప్పుడు కెఫేల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది చేనేత కార్మికులు ఉంటారు కదా, వీవింగ్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ పెట్టడం ఎవ్రీ వీకెండ్. సో దట్ ఏమైందంటే, చాలా మంది ఒక కమ్యూనిటీకి సంబంధించిన పీపుల్ అందరూ అక్కడికి వస్తారు. సో అలాగే రెగ్యులర్గా 4-5 కమ్యూనిటీలు రావడం స్టార్ట్ చేసినప్పుడు, ఇంకా దట్ ప్లేస్ ఈజ్ నాట్ అబౌట్ కాఫీ, దట్ ప్లేస్ ఈజ్ అబౌట్ మీటింగ్ యువర్ ఫేవరెట్ పీపుల్ ఎట్ యువర్ ఫేవరెట్ ప్లేస్. నాకు బాగా అనిపించింది అది. రారీ సదర్లాండ్ అని చెప్పాను కదా ఇందాక, ఆయన ఎక్కువ ఇలాంటిది చెప్తాడు అనమాట. చాలా మంది ఆయన ఏమంటాడంటే, లాజిక్ కన్నా ఎప్పుడు ఎమోషన్. మనం ఏదో అనుకుంటాం, మనం తీసుకున్న డెసిషన్ లాజికల్ గా తీసుకున్నాం. 90% ఆఫ్ అవర్ డెసిషన్స్ అన్ని ఎమోషనల్ డెసిషన్స్. సో లాజిక్ మనమే ఆలోచించాం, అదే ఇంపార్టెంట్ అని చెప్పి.
ఇప్పుడు చాలామంది సపోజ్ ఇప్పుడు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఒక ట్రైన్ వెళ్తుంది అనుకో. చాలామంది ఏమంటారంటే ఈ ట్రైను 4 hours జర్నీ ఉంది, ఇది ఏమైనా తగ్గించవచ్చు కదా, ఏదన్నా టెక్నాలజీ ఇంప్రూవ్ చేయొచ్చు కదా స్పీడ్ అవడానికి, అది ఇది అని చేస్తారు. అది టెక్నాలజికల్ ఆస్పెక్ట్, అది జరిగినప్పుడు అది జరుగుతుంది. కానీ దానికన్నా ముఖ్యంగా సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 4 hours పడుతుంది పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వెళ్ళడానికి. వాడికి 4 hours అని తెలియకూడదంటే ఆ జర్నీలో వాడికి నువ్వేం ప్రొవైడ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అని చెప్తాడు ఆయన. బికాజ్ టైమ్ ఈజ్ రిలేటివ్ అండ్ రియాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ పర్సెప్షన్. అబ్సల్యూట్ రియాలిటీ ఏమి ఉండదు, మన పర్సెప్షనే మనకి రియాలిటీ. ఇప్పుడు అదే 4 గంటలో వెన్ యూర్ ట్రావెలింగ్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఇట్ ఈస్ మచ్ మోర్ బ్యూటిఫుల్ కదా. సో ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ జర్నీని ఇంప్రూవ్ చేయండి. ఆ జర్నీలో మేబీ ఒక ఇంట్రెస్టింగ్ సరదాగా గేమ్స్ పెట్టండి, లేదా సమ్ అదర్ థింగ్ ఇంట్రెస్టింగ్ ఫుడ్ పెట్టండి. ఎగ్జాటిక్ ఫుడ్ ఎప్పుడు దొరకంది. ఈ జరుగుతున్నప్పుడు తెలియకుండా వాళ్ళు దే విల్ ఎంజాయ్ ది మూమెంట్. అండ్ అది తెలియదు. ఓకే, నిజంగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి స్పీడ్ పెరిగితే అప్పుడు ఓకే, ఈలాగా ఇవన్నీ చేయొచ్చు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ అంటాడు అనమాట ఆయన. లాజిక్ అండ్ దాన్ని సైకోలాజిక్ అంటారు. సైకోలాజీ ఇంట్రెస్టింగ్. యా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జర్నీని ఇంట్రెస్టింగ్గా చేయటం అనేది ఈజ్ ఎ గుడ్ అంబాసిడర్ ఆఫ్ కన్వేయింగ్ దట్ అనమాట. అగైన్ మీరు ఇందాక చెప్పినట్టు ఇండియన్ స్క్రిప్చర్స్ బాగా అండర్లైన్ చేసే చెప్పేది ఇదే కదన్న ఫిలాసఫీలో, జర్నీని ఎంజాయ్ చేయండి. జర్నీ ఇంపార్టెంట్. ఈవెన్ మనం లైఫ్లో పెట్టుకునే గోల్స్ కూడా. ఇప్పుడు నిజంగా మీరు సినిమా తీయాలనుకున్నారు, సపోజ్ తీసారు, హిట్ అయింది, సక్సెస్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, మహా అయితే ఒక 2 weeks ఎంజాయ్ చేస్తారు, లేదా 1 month ఎంజాయ్ చేస్తారు. కానీ తర్వాత యాక్చువల్గా జర్నీ మొదలెట్టాలి కదా నెక్స్ట్ ఫిల్మ్కి. సో మనం అందుకే జర్నీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ ద యాక్చువల్ డెస్టినేషన్. ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే. అవునవును. సో అందుకే యూ హ్యావ్ టు చూస్ ద రైట్ పీపుల్, రైట్ ఇది అన్నప్పుడు జర్నీ బాగుంటుంది. జర్నీ బాగుంటే రిజల్ట్తో సంబంధం లేదు. నిజంగా ఫెయిల్ అయినా ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అన్న. సో ఎనీ ఫైనల్ థాట్స్ ఆన్ యాడ్ మార్కెటింగ్, క్రియేటివిటీ, క్యాంపెయినింగ్? ఎటు వచ్చినా అంటే మనం మార్కెటింగ్ వైజ్ అవ్వచ్చు, యాడ్స్ అవ్వచ్చు, ద గ్రేటెస్ట్ మైండ్స్ అసలు ఎలా ఆలోచిస్తారు ఇవన్నీ అనుకుంటున్నాం కదా. ఎనీ గ్రేట్ యాడ్ ఫిల్మ్ మేకర్ని రీసెర్చ్ చేసి ఎవరిని స్టడీ చేసిన, ఆగిల్వి అవ్వచ్చు, రోరీ సదర్లాండ్ అవ్వచ్చు, పీయూష్ పాండే అవ్వచ్చు, ప్రహ్లాద్ కక్కర్, అలీక్ పదంసి, వాళ్ళందరూ కోరు ఏంటంటే ఫోకస్ ఆన్ మైనర్ థింగ్స్. చాలా చిన్న చిన్న విషయాలు. మనం వాటిని పట్టించుకోకుండా ఇంతగా ₹1 కోటి వచ్చి పెడితే అది ఇది. ఎందుకంటే హిస్టరీలో కూడా ఎలాంటివి జరిగినాయి అంటే యాడ్స్ వైజ్ కానీ లేదంటే సైకాలజీ వైజ్ కానీ చిన్న ట్వీక్సే, కానీ అవి ఇట్ హ్యాస్ సో మచ్ ఇంపాక్ట్ అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ ఒకటి, ఇది డైరెక్ట్గా యాడ్ కాదు కానీ ఇప్పుడు సిగ్నల్ ఉంది, ట్రాఫిక్ సిగ్నల్లో మనం యూజువల్గా 3 కలర్స్ పడతాయి, వెళ్తాం, కలర్ని బట్టి వెళ్తాం కదా. చాలా కాలం ఇదే జరిగింది. కానీ ఒకసారి ఒక బ్రిలియంట్ థాట్ వచ్చింది ఒకటికి. ఇప్పుడు రెడ్ నుంచి గ్రీన్ పట్టడానికి ఆ మధ్యలో కౌంట్ డౌన్ టైమర్ వేస్తే ఏంటి అనేది మనకు ఇప్పుడు అలవాటు అయిపోయి రెగ్యులర్ అయిపోయింది. కానీ ఇది వరకు అది ఉండేది కాదు. చాలా మైనర్ ట్వీక్ అది. అవును. ఎప్పుడైతే ఒక 90 seconds ఇలా తగ్గుతుంది కౌంట్ డౌన్ టైమర్ ఎప్పుడైతే వేసారో దాని ఇంపాక్ట్ ఎంతలో ఉంది తెలుసా. చాలా స్టడీస్ అది పెట్టాక ఏంటి అనేది స్టడీ చేశారు. సిగ్నిఫికెంట్గా యాక్సిడెంట్స్ తగ్గినాయి. వావ్. యా, రోడ్ రేజ్ జరుగుతాయి కదా గొడవలో, అవన్నీ తగ్గిపోయినాయి. అంటే పర్సంటేజ్ వైజ్ చాలా తగ్గినాయి అండి రిలేటివ్గా. ఎందుకు అంటే మైనర్ ట్వీకే అది. అంతకుముందు రెడ్ పడుతుంది ఎప్పుడు పడుతుంది, గ్రీన్ ఎప్పుడు పడుతుంది, గ్రీన్ అని వెయిట్ చేసేవారు. ఆ వెయిట్ చేసి దాంట్లో ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అవుతుంది. బిల్డ్ అయ్యేసరికి నెక్స్ట్ ఎవడన్నా అడ్డం వస్తే వాడి మీద గొడవ, లేదంటే తొందరగా వెళ్ళి కొట్టేయటం. చిన్న ట్వీక్ అది, కానీ హౌ మచ్ ఇంపాక్ట్, ఎన్ని యాక్సిడెంట్స్ జరగకుండా కాపాడింది, ఎన్ని ఇలాంటి. సో ఇవే చెప్తారు. బికాజ్
ఆల్ క్యాంపెయిన్స్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా లోపల ఉండేది అండర్లయింగ్గా సైకాలజీ, ఆ హ్యూమన్ బిహేవియర్ని అర్థం చేసుకోవడమే. సపోజ్ రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్లో మీరు ఏదో ఆర్డర్ పెట్టారు, అది రావడానికి టైం పడుతుంది యూజువల్గా కదా. నేను ముంబైలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ రెస్టారెంట్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన అనమాట. ఫస్ట్ మీరు రాగానే వాడు ముందు ఒక బౌల్లో పల్లీలు పెడతాడు అండ్ ఆ చార్జ్ చేయడాడు. నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ థింగ్ కొంచెం కన్జ్యూమ్ చేస్తాం స్లోగా, ఇలాగా ఆర్డర్ చెప్తాం, ఆ వెయిటింగ్ టైం ఏదైతే ఉందో స్వీట్ టైం అది అయిపోతుంది కదా. సో ఇవి చిన్న ట్వీక్సే, కానీ హౌ యువర్ అండర్స్టాండింగ్ ది కస్టమర్ సైకాలజీ అండ్ చేంజింగ్ యువర్ పెర్సెప్షన్ ఆఫ్ ద కస్టమర్ ఇలాంటి. ఇప్పుడు సపోజ్ మీకు కారు ఉంది, ఆ కారు కాకుండా ఇంకా పెద్ద కారు కొనాలి అనుకుందాం. దానివల్ల ఏంటి, యువర్ ఫీలింగ్ దట్ మీ స్టేటస్ కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు నాకున్నది ఒక హ్యాచ్ బ్యాక్ అనుకుంటే ఒక క్రాస్ ఓవరో లేదా ఇంకోటి ఏదో ఎస్యూవీ కొనాలనుకుంటున్నారు అనుకుందాం. సపోజ్ అది ఒక 10 లక్షలు అవుతుంది. దానికన్నా చిన్న ట్వీక్ ఏం చేయొచ్చు సార్, మీరు ఇంపార్టెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఓన్లీ ఇంపార్టెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకున్న కారులోనే ఒక డ్రైవర్ని పెట్టుకోండి. అదేనా? అంటే ఎంత మారిపోతుంది పెర్సెప్షన్, బికాస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ అబౌట్ పెర్సెప్షన్. రియాలిటీలో వాల్యూ ఏమి ఉండదు. ఇప్పుడు ఎ వీడ్ అంటే ఎ ఫ్లవర్ ఈజ్ నథింగ్ బట్ ఎ వీడ్ విత్ ఎ అడ్వర్టైజింగ్ బడ్జెట్. వెల్ సెడ్. యా, సో అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ మేక్ థింగ్స్. అంటే చిన్న చిన్న చేంజెస్. నేను అనేది నెల ఉండక్కర్లేదు. డ్రైవర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ వెళ్తున్నప్పుడు మీకు డ్రైవర్ ఒక షోఫర్ డ్రివెన్ కార్లో వస్తున్నారు అన్న ఫీల్ మీరు ఇవ్వచ్చు కదా. అవును. సో ఇలాగా ఒక 10 లక్షలు పెట్టి కొత్త కారు కొనుక్కునే కన్నా ఇలా ప్రతి దాంట్లో మీరు ఆలోచిస్తుంటే చిన్న చిన్న ట్వీక్స్ వాటిలో ఎక్కడో దొరుకుతుంది మీకు సొల్యూషన్. అండ్ సపోజ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో ఎలా ఉంటుందంటే, ఇదివరకు ఎలా వేసేవారంటే యాడ్స్ కాదు, అనౌన్స్మెంట్స్. సపోజ్ ఫ్లైట్ ఈజ్ డిలేడ్ బై 30 minutes అనుకోండి. యువర్ ఫ్లైట్ ఈజ్ డిలేడ్, యువర్ ఫ్లైట్ ఈజ్ లేట్, ఇట్ ఈస్ డిలేడ్ బై 30 minutes అనేవారు. స్లోగా అది ఎలా చేంజ్ అయిందంటే, యువర్ ఫ్లైట్ ఈజ్ అరైవింగ్ సూన్ ఇన్ 30 minutes. అంటే పెర్సెప్షన్ ఎలా మారిపోతుంది చూడండి. సో లేట్ అన్న పదం మైండ్లో ఎలా ఉంటుందంటే మనకి నెగిటివ్, అబ్బా ఇంకా లేటా అని. ఇట్ ఈస్ సేమ్ టైమే, ఇట్ ఈస్ అరైవింగ్ సూన్ ఇన్ 30 minutes అనగానే ఓ వచ్చేస్తుందంట అనేది, ఇంకా అరగంటే ఉంది అనేది. సో ఇలాగా చిన్న చిన్న ఇలా చేయటం ఇదంతా. అండ్ పీయూష్ పాండేది ఆయన చిన్నప్పుడు చూసిన అంటే ఆయన ఫస్ట్ టైం చూసిన ఒక యాడ్ ఏంటి అనేది ఒకసారి చెప్పాడు ఒక పుస్తకంలో. అదేంటంటే, ఆయన రాజస్థాన్ జైపూర్ కదా, ఆయన స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రతి గోడ మీద ఒకటే రాసి ఉండేదంట. ఏంటంటే, రిష్తే 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 ఏక్ బార్ మిల్తోలే అని ఉండేదంట. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ గోడ ఖాళీగా ఉంటే రిష్తే 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 ఏక్ బార్ మిల్తోలే అని కింద ఏదో ఫోన్ నెంబరు, అప్పుడు 80s ఎప్పుడో కదా, ఓ ఫోన్ నెంబరో అడ్రస్ ఏదో ఉండేదంట. అలా ఎంత పొడుగంటే ఆ పర్టికులర్, అంటే అది దేనికి సంబంధించింది, మ్యారేజ్ బ్యూరో లాగా. సో మీరు ఎవరన్నా రిష్తే కోసం చూస్తుంటే ఒకసారి మమ్మల్ని కలవండి అనేది ఆ ఉద్దేశం. వండర్ఫుల్. అంటే అతను ఉన్న రిసోర్స్ ఏంటి, గోడలు ఉన్నాయి. సో దీన్ని ఎలా ఉపయోగించవచ్చు. ఆడు గ్రేటెస్ట్ అడ్వర్టైజర్, నేను చూసిన గ్రేటెస్ట్ యాడ్ అది ఫస్ట్ది. సో ఆ ఉన్న రిసోర్స్ని ఊరికే పెయింట్ వేసి ఎక్కడ చూసినా నాకు అయ్యే కనిపించి ఒక 30 kilometers ఎంత దూరం వెళ్ళినా రిష్తే 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 అని చెప్పి కింద ఎగ్ బార్ మిల్తోలే అని ఒకటి అది చూడండి ఫోన్ నెంబర్ ఏదో.
ఆయన ఒకసారి తర్వాత ఎదిగాక అసలు వీళ్ళని ఎప్పుడో కలవాలని ఒకసారి వెళ్ళారండి నిజంగా. వెళ్ళి ఆయన అప్రిషియేట్ చేశారంట. నేను యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై దిస్ అని చెప్పేసి. అలాగే చిన్న వాట్ ఎవర్ రిసోర్స్ఫుల్నెస్ అంటారు కదా, రిసోర్స్ఫుల్నెస్ అంటే డబ్బులు పెట్టేసి అలా కాకుండా మీకున్నంతలో మీరేం చేయొచ్చు. అంతకుముందు సాటిస్ఫైసింగ్ అనుకున్నాం కదా, ది బెస్ట్ కాకపోయినా నేను ఉన్నంతలో మినిమంగా నేనేం చేయొచ్చు అని స్టార్ట్ చేస్తే దట్ విల్ బీ ఇదనమాట. అండ్ కమింగ్ టు ఒక లాస్ట్ దాంతో ఎండ్ చేస్తాను. మనం రైమింగ్ అనుకున్నాం కదా, రైమింగ్ ఎంత ఇంపార్టెంట్, రైమింగ్ అలవాటు చేసుకోవడం అది క్రియేటివిటీకి. ఇఫ్ యూ యాక్చువల్లీ అండర్స్టాండ్, మనకి సుకుమార్ గారు దీన్ని బాగా అర్థం చేసుకున్నారు. మనకి పుష్పలో దమ్ముంటే పట్టుకోరా షికావత్ రాసింది ఆయన అండి కదా. సో పట్టుకుంటే వదిలేస్తుంది, ఇట్ ఈస్ యాక్చువల్లీ రైమ్. అవును, అది మీకు డైలాగ్లా చెప్తే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాకపోయేది. కానీ ద మూమెంట్ హీ మేడ్ ఇట్ ఎ రైమ్, పిల్లలు కూడా అది పట్టుకుంటున్నారు. అవును, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హై మూమెంట్. అసలు యాక్చువల్గా చాలా క్యాంపెయినింగ్ చేసింది అది, ఆ పర్టికులర్ థింగ్ సినిమాకి. ద మూమెంట్ ఇట్ రిలీజ్, పిల్లలందరూ సరదాగా అంటాం. సో ఇలాంటి పట్టుకోగలగటం, దట్స్ ఆల్ అబౌట్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. దట్స్ అ లవ్లీ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.